తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వదిలేసి వచ్చేసినాం మేము హైదరాబాద్. ఎందుకు మీ ఆయన ఎందుకు వదిలేశారు? అక్రమ సంబంధాలు ఉన్నాయని వదిలేశారా? మరి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ వ్యవహారం ఇవన్నీ ఏంటి? బయట పోయేటప్పుడు ఆడిపోతానని చెప్పడు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా కొన్నాడా మీ హస్బెండ్? ఏమీ లేదు మేడం. సంపాదిస్తాడు, విచ్చలు విడిగా దారి పోస్తాడు, ఎంత జీతం అని చెప్పడు. నేను వద్దన్నాను మేడం పెళ్లి. నాకు వద్దు, దేవస్థానంలో చేరిపోతా. నాకు మా అమ్మ మా నాయన్ని చూసి నాకు విరక్తి పుట్టిపోయింది, ఉండకూడదు అనేసి. సో నరకం చూసావు చిన్న వయసులో. కనీసం నీ లైఫ్ అన్నా హస్బెండ్ వచ్చినాక నీ పిల్లల్ని అంత బాగా చూసుకోవాలనుకున్నావా? అవును మేడం, నేను అట్టనేసి ఇప్పుడు కూడా వదలను నా బిడ్డలు. నేను ఆయన ఇప్పుడు మళ్ళా కొత్తగా పచ్చబొట్టు పెట్టించుకున్నాడు. వేరే ఆమెతో రిలేషన్, వాళ్ళ బిడ్డలను చాక్కుంటా నాకు రూపాయి ఇచ్చేలేదు. పెళ్లి చేసుకున్నాడా? అక్రమ సంబంధం పెట్టుకున్నాడా? అంత ప్రేమ ఎందుకు తల్లి? ఆల్రెడీ మీ అమ్మ నరకం పడుతుంది ఆ తండ్రి చేతిలో. ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు మొత్తం డైలీ ఫైటింగ్స్ ఎప్పుడు చూసినా. నాకు మా అక్కకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంత ఫీలింగ్ ఉంది. మరి మా పెళ్లిళ్ళు ఉన్నాయి, నువ్వు మళ్ళీ మమ్మల్ని ఎందుకు వచ్చి ఇక్కడ మళ్ళీ మీరిద్దరు తన్నుకొని తిట్టుకోవడం అంటేనే మాకు మెంటల్ గా పీస్నెస్ లేదు ఇంట్లో. మేము చాలా చెప్పాం, మేము ఇద్దరికి చాలా చెప్పాం, ఎవరు మా మాట విన్నారు. కానీ ఆమెకి రికార్డింగ్ పెట్టిన దాంట్లో లేదు, నేను వచ్చేద్దామని ట్రై చేస్తే వాళ్ళు పంపిలేదని ఆమెతో చెప్పాడు. ఓవర్ని ఇది నాది, ఇది నా ఫ్రెండ్ది. ఏం ఫ్రెండ్? ఈ అమ్మాయికి ఎంత మేడం వయసు? అయితే ఆవిడే సంపాదించుకోవాలా? ఎంత వయసు? ఎంత వయసు మీరు చెప్పండి, మీ అమ్మాయికి వయసు మీకు తెలియాలి కానీ. నీకు 10,000 సంపాదన వస్తుంది, ఇంట్లో నువ్వు ఇస్తున్నది 2,000. అప్పుడు కాలర్ పట్టుకొని అడుగుతారు. అవును మేడం, ఇప్పుడు ఒక్కొక్క టైం ఒక్కొక్కసారి నెలలో వచ్చేమవుతుంది, ఆటోలు పోకుండా ఉండొచ్చు, లేదు ఆటో బిజినెస్ వెళ్ళకుండా ఎక్కడైనా ఉంటుందా? ఎందుకంటే మీ రొమాంటిక్ సీన్లు ఈవిడతో ఆగో. ఇప్పుడు ఈవిడెన్నో ఆవిడ చెప్పండి, మీకు తెలిసినంత వరకు నేను చెప్తా లిస్ట్. మీరు ఇప్పుడు ఎమ్మ అనే ఒక పేరు చెప్పారు చూసారా, ఎన్నో ఆవిడ మీ లైఫ్ లో. 10వ ఆవిడ, 15వ ఆవిడ. మనం ఇట్లా అరుచుకుంటే పిల్లలు సైకలాజికల్ గా నరకం పడతారు. రోజు పోట్లాడే వాళ్ళంటే పారిపోయి వచ్చారు వాళ్ళు హైదరాబాద్. ఇద్దరు ఆడపిల్లలకి మీరు లిటరల్లీ నరకమే చూపించారు. మేడం నమస్తే అండి. నమస్తే. ఏమంటే పాప వచ్చి అక్కడ జాబ్ చేస్తా ఉన్నింది, వాళ్ళ తరఫున మేము ఇక్కడికి వచ్చినాము. అంటే వాళ్ళే ఫైనాన్షియల్ గా మాకు హెల్ప్ చేసి ట్రావెల్ కి, రూమ్ రెంట్ కట్టేదానికి వాటికంతా వాళ్ళే హెల్ప్ చేసినారు. నాకు మా ఇంట్లో ఆయన వచ్చి, మా భర్త వచ్చి ఈ మార్గం వచ్చి వేరే రిలేషన్ పెట్టుకోండి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినాడు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 ఆడపిల్లలు మేడం. ముగ్గురికి పెళ్లిళ్ళు అయినాయా? ఒక అమ్మాయికి అయింది, ఇంకిద్దరు నా చేత ఉన్నారు. మీ దగ్గర ఉన్నారు? మా దగ్గరే ఉండారు. అందువల్ల మ్యారేజ్ ఎంత కాలం అయింది? నాది 97లో అయింది మేడం, అక్టోబర్ 20 అయ్యింది. 97లో. ఎప్పటిదాకా కలుస్తున్నారు మీరు? ఎప్పుడు కలిసే ఉన్నాం మేడం. ఇప్పుడు మీ ఆయనతో కలిసే ఉన్నావు? ఉన్నాము, అంటే వదిలేసి వచ్చేసినాం మేము హైదరాబాద్ కి. ఎప్పుడు, ఎంతకాలం క్రితం? మేము వచ్చి ఇప్పుడు రీసెంట్ గా 9 నెలలు అయింది మేడం హైదరాబాద్ కి వచ్చి. ఎందుకు మీ ఆయన ఎందుకు వదిలేశారు? అక్రమ సంబంధాలు ఉన్నాయని వదిలేశారా? చూసినాము. చూస్తే ఇన్ని సంవత్సరాల కాపురం, నీ భర్త నీ సొంతం, 4 పేకాల లైన్ లో పెట్టుకోవాలా?
అంటే కొట్టే ఈదొచ్చి అంత దూరం అడిగినాను, అన్ని పోరాటం కొట్టంటే చేసినాను. కొట్టమని కాదు, లేదు అంత మేడం, స్ట్రాంగ్ గా అడిగే రైట్స్ నీకు ఉన్నాయి అని చెప్పడం. అది నీకు లేదు, నేను నా చెప్పేది ఇష్టం, నేను వెచ్చలవిడిగా ఆ. తిరుగుతాను అని. మరి 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ వ్యవహారం ఇవన్నీ ఏంటి? బయట పోయేటప్పుడు ఆడిపోతానని చెప్పడు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏం పని చేస్తాడు? డ్రైవర్ మేడం, స్కూల్ వ్యాన్ తోలుతాడు, ఉమ్. ఆటో తోలుకుంటాడు మిగతా టైంలో. సాయంత్రం నువ్వేం పని చేస్తావు? నేను ఇంట్లోనే ఉంటా మేడం. నాకు పిల్లలు ఏం పని చేస్తారు? ఒక అమ్మాయి బట్టల షాప్కి వెళ్తుంది, ఉమ్. ఇంకొక అమ్మాయి ఇక్కడ ప్రైవేట్ గానే జరిపించినాను, డిగ్రీ చేసింది. ఎంబీఏ వచ్చి డిస్కంటిన్యూ అయిపోయింది ఉమ్. ఓకే. అమ్మాయికి. అక్కడి నుంచి అది చూసి మేము ఏం చేసినామంటే, భార్య బిడ్డలు కావాలంటే రా ఇంటికి, వద్దనుకున్నామంటే నీ ఇష్టం అని చెప్పినాను. ఉమ్. వదిలేసి వెళ్ళిపోయినారు. సరే నేను పోయినాను స్టేషన్లో. సెప్టెంబర్ 12వ తేదీ కంప్లైంట్ ఇచ్చినాను. ఉమ్. ఇట్టన్నా మారుతారేమో ఏదంటారు, ఆయన కొట్టించాలా బాధ పెట్టాలని నాకు లేదు మేడం, ఆపొద్దు. ఉమ్. సరే అని చెప్తాను, వింటారేమో అని అనుకున్నాను. బాధపడక తల్లి. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మ ఇంట్లో? మేమే మేడం, నేను, పిల్లలు. అత్త మామ ఎక్కడ ఉంటారు? మా మామ లేదు మేడం, చనిపోయినాడు. ఏమైనా ప్రాపర్టీస్ ఏమైనా కొన్నాడా మీ హస్బెండ్? ఏమీ లేదు మేడం, సంపాదిస్తాడు, విచ్చలు విడిగా దారి పోస్తాడు, ఎంత జీతం అని చెప్పడు, ఏమనేది కూడా ఇవ్వడు తెచ్చి. సరే, ఏదో ఇచ్చిన కాడికి ఆయనకు తోస్తే ఇస్తాడు తెచ్చి, ఉమ్. చేస్తాడు. ఇంకేమి ఇదనడు. ఒక మంచి చెడ్డ కానీ, నా బిడ్డని బయట పిలుచుకొని పోయేటు కానీ, నన్ను పిలుచుకొని పోవటం కానీ ఏమీ చేయడు. నా జీవితం ఇట్ అయిపోయింది. కనీసం పిల్లలకు ఉంటుందే ఉండదా మేడం బయట పోవాలని. అవును. ఉమ్. వాళ్ళు నా బిడ్డలు ఎక్కడ పోరు మేడం. ఒక చెడ్డ అలవాట్లు కూడా నేను ఇంటికి ఊరిని రప్పించను. ఉమ్. పిల్లలు ఏమంటే, నేను జీవితంలో మీది 15-16 ఏండ్లుగా చూస్తూ ఉన్నాను మేడం, ఎట్ట ఉండాలా, ఎట్ట నేర్చుకోవాలా, సూపర్ తల్లి. ఉమ్. నిజంగా మేడం, ఎట్ట నేర్చుకోవాలా. ఏమంటే నా తల్లిదండ్రులు కాదని, మా ఊర్లు కాదని నా భర్తతో వచ్చేసినాను. వాళ్ళు ఏం చెప్పినారంటే, నువ్వు ఏడుండి బిడ్డలు సాక్కు. వాడు మీరు లవ్ మ్యారేజా? కాదు మేడం, మరి పెద్దోళ్ళు చేసింది. మరి వాళ్ళని వదిలేసి రావడం ఏంటి? అంటే మా తమ్ముడు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు, ఉమ్. ఇంటి దగ్గర వచ్చి ట్యూషన్ చెప్పిస్తాడు, ఉమ్. బయట ట్యూషన్ ఇది పెట్టుకోండాడు, అక్కడ చెప్పిస్తాడు. మేము కష్టపడి పైకి వచ్చినాను, ఎట్ట బతకూడదని మా అమ్మ మా నాయన్ని చూసి నేర్చుకున్నాం. సూపర్. వాళ్ళు మారి ఉండకూడదని మేము పిల్లలు, మేము నలుగురు మేము కష్టపడి ఇట్టు ఉండాలనేసి మేము అట్ట బతికినాము. మరి నువ్వేం కష్టపడుతున్నావు? నేను ఇంట్లో చూసుకుంటా ఉన్నాను మేడం. అప్పుడు పెళ్లి కాకముందు నా తమ్ముడు వచ్చి ట్యూషన్లు చెప్పిస్తా ఉన్నాడు, ఇంకొక తమ్ముడు జాబ్కి వెళ్తా ఉన్నాడు. పెళ్ళి అయిన తర్వాత ఎందుకు నువ్వు ఏం పని చెయ్యట్లా? పిల్లల్ని చూసుకోవడమే సరిపోయిందా? పిల్లలు పెద్దోళ్ళు అంటే అయ్యారు. మా ఇంట్లో ఎక్కడ బయట ఇంట్లో ఎక్కడ కూడా పంపిరు మేడం, వాళ్ళే బయటికి చూసుకుంటారని. ఉమ్. మగవాళ్ళే, మమ్మల్ని మేము ఎక్కడ పోం బయట. ఉమ్. మా ఇంట్లో పెళ్లి కాకముందు అది ఈయనకి చెప్పినారు, మామ ముందు ఎట్టుంటివో తెలియదు. నేను వద్దన్నాను మేడం, పెళ్లి నేను ఉమ్. నాకు వద్దు, దేవస్థానంలో చేరిపోతా. నాకు మా అమ్మ మా నాయన్ని చూసి నాకు విరక్తి పుట్టిపోయింది, వీళ్ళు మారి ఉండకూడదు అనేసి. ఎందుకమ్మా? వాళ్ళిద్దరు ఎప్పుడు అట్లా చేసుకుంటా బతుకుతా ఉంటారు, మాట్లాడుకుంటా, చెడ్డ పోట్లాడుకుంటా. సో నరకం చూసావు చిన్న వయసులో. అవును మేడం. తల్లిదండ్రులు కరెక్ట్ గా లేకపోవడం ఏంటో చూసావు, వాళ్ళు అరుచుకుంటే పోట్లాడుకుంటే నరకం ఎంత, పిల్లలు ఎంత నరకం పడతారో చూసావు నువ్వు. కనీసం నీ లైఫ్ అన్నా హస్బెండ్ వచ్చినాక నీ పిల్లల్ని అంత బాగా చూసుకోవాలనుకున్నావా? అవును మేడం, నేను అట్టనేసి ఇప్పుడు కూడా వదలను నా బిడ్డలు. నేను ఎట్ట బతకూడదు వాళ్ళని చూసి నేర్చుకున్నా, ఎట్ట బతకల్లో మా తాత చెప్పించింది నేర్చుకొని బతుకుతా ఉండ. నేను ఆ దీంట్లోనే బతుకుతా ఉండ. 2015లో మేము ఇక్కడికొచ్చినాము. నా తమ్ముడు ఒక యాక్సిడెంట్లో కాలేజీ ఓపెనింగ్ పోయినాడు మేడం బెంగళూరులో. ఇక్కడ ట్యూషన్ చెప్పిస్తాడు, నేను చూసుకుంటానక్క, మీకేమి నేను ఇన్స్టిట్యూట్ ఇది పెడతాను, స్కూలు నేను చూసుకుంటే పిల్లల్ని బాధపడదని తమిళనాడులో ఉన్నోళ్ళని తొడుక్కొని వచ్చినాడు. ఈయన వద్దంటే కూడా వద్దు, మన అమ్మగారింటికి పోకూడదు, చెడు మట్టుకో బాగుండి చేస్తూ దూరాబారు ఉండేది మేలంటే ఈయన వినకుండా మా ఇంటి ఆయన మా తమ్ముడు చెప్పిన దానికి ఇక్కడికి వచ్చేసినాడు, అమ్మగారింటికి తొడుక్కొని వచ్చినాడు. నా తమ్ముడు ఏం చేసినాడు, వచ్చిన 2 నెలలు నన్ను బాగా చూసుకున్నాడు మేడం. 3 బిడ్డలైనా కూడా నాకు ఒక ఒళ్ళుకు వస్తే కూడా నన్ను నడిపాడు, చేత ఎత్తుకొని పోయి హాస్పిటల్కి తొడుక్కొని పోతా ఉన్నాడు. సూపర్. మా తమ్ముడు మేడం ఇద్దరు బెంగళూరు అనేసి ఓపెనింగ్ ఎంపీసీ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఇంటి దగ్గర ట్యూషన్లు చేపిస్తాడు. ఆయనకి పెళ్ళి అయి ఉంటదిగా, ఆయన భార్య పిల్ల చనిపోయినాడు మేడం నా తమ్ముడు.
బెంగళూరు యాక్సిడెంట్ లో. పెళ్లి అయిందా అవలేదా? లేదు మేడం, చిన్న వయసులోనే చనిపోయినట్టు. 2004లో డిసెంబర్ 17 చనిపోయినాడు. సరే ఉన్నాము, ఇంక పెద్ద అబ్బాయికి పెండ్లి అయింది. వాళ్ళ సంసారం వాళ్ళది ఉంటుంది కదా మేడం, మనం ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. సరే మేము తనీగా ఉన్నాము, ఉండి చూసుకుంటా ఉన్నాం బండ్లు బట్టి. మరి మీ అమ్మగారు ఎవరి దగ్గర ఉంటారు? ఆమె నా చేతికి వచ్చేసింది ఆ ఊర్లోనే తనీగా ఉంటే. నేను చెప్పినాను, వద్దు ఎట్టన్నా ఉన్న వాళ్ళ దగ్గర ఉండేది ఇది అంటే, వద్దక్క నీ చేత పెట్టుకో, అమ్మ ఉంటే జగడాలకి ఏడుస్తుంది అనేసి వాడిని చెప్పినాను నేను. సరే నా మున్నేలే, ఆమె మనకేమి ఇదే పిల్లల్ని చూస్తూ. పెళ్లికి ముందు తల్లిదండ్రులు బాగా పోట్లాడుకునే వాళ్ళు, పిల్లలకి నరకం చూశారు. నీకు 2 బ్రదర్స్ ఉన్నారు, ఓ బ్రదర్ బాగా చూసుకునేవాడు, ఆ బ్రదర్ కూడా చనిపోయాడు. అవును మేడం. మీకు 97లో పెళ్లి అయ్యింది. అవును మేడం. భర్త ఎన్ని సంవత్సరాలు బాగున్నాడమ్మా మీతో హ్యాపీగా? నాకు పెళ్ళైనప్పుడు వాళ్ళు రెంట్కుంటారు చూడండి మేడం, వాళ్ళు వచ్చినారు సంబంధం చూసేదానికి కూడా. తల్లిదండ్రులను పిలుచుకోరాలేదు ఆయన. ఎందుకని? వాళ్ళు రారని చెప్పినాడంట, నాకు తెలియదు కదా మేడం, పెద్దోళ్ళు చేసినారు. అందుకనేసి వీళ్ళు నిస్తార్థం రోజు వచ్చి పెద్దోళ్ళంతా అడిగినారంట బంధువులు, ఈ మారిగా ఎందుకు ఎవరు రాకుండా, వాళ్ళ బంధువులు రాకుండా, తల్లిదండ్రులు రాకుండా చేస్తా ఉండవు, రేపు ఏదన్నా ఒకటైతే బిడ్డకి ఏం చేసేదని అడిగినారంట. అందుకే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు రారని ఈయన చెప్పినాడంట. అందుకు వండుకొని రేపేమి ఇదైందంటే మీరేం వద్దు, కట్టుగొడ్లతో పంపేయండి నేను చూసుకుంటాను అనేసి అన్నాడంట. మీ వాళ్ళు వదిలించుకోవడానికి పెళ్లి చేశారు ఓ రకంగా. ఆమె మా అమ్మాయి మేడం నన్ను ఎట్ట కొట్టిందంటే, పెండ్లప్పుడు కూడా అట్ట కొట్టింది మేడం. ఎందుకమ్మా? చేసుకోలేదు, నేను వద్దన్నాను మేడం పెండ్లి, నాకు ఈ జీవితం నాకు వద్దు పెండ్లి అన్నాను. అసలు నీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించలే? వాళ్ళని చూసే మేడం నేను. ఓకే, వాళ్ళని చూస్తే మీకు పెళ్లి అంటేనే విరక్తి వచ్చేసింది. అవును, చేసుకోకూడదు అనుకున్నాను నేను చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ బయట పోను, ఇంట్లోనే ఉండే అలవాటు నాకు, అన్ని పనులు చేసుకుంటా. 7 ఏళ్ళ తర్వాత మళ్ళా వచ్చినాను, 7th క్లాస్లో ఇంటికి వచ్చినాను. అప్పుడు ఇదనుకొని చూసినాను, అన్ని చేసుకుంటా, నాకు ఏ పని తెలియదు ఇంట్లో. ఇదనేది 2 ఆవులు ఉన్నాయి మాకు. సరే తెలియకపోయినా కూడా వేరే వాళ్ళని చూసి ఇది ఇటు చేసుకోవాలి, ఇటు చేసుకోవాలనేసి అన్ని పనులు చేసుకుంటాను మేడం. వంట కూడా ఒకసారి చెడిపోతే కూడా ఇంకోసారి మళ్ళీ బాగా ట్రై చేసి చేసుకునేదాన్ని, అన్ని పనులు ప్రతి ఒక్కటి. సరే, అట్లా ఎప్పటిదాకా హ్యాపీగా ఉన్నారు మీరు? ఎప్పుడూ లేదు మేడం, స్టార్టింగ్ నుంచే మీ ఆయనతో నరకమా? అవును మేడం. అంటే పెండ్లి అయింది, వాళ్ళు ఏం చెప్పినారంటే ఏ అలవాటు లేదు నాకు, చిన్నప్పటి నుంచి ఒక బీడీలు తాగు ఇదంతా నాకు పట్టదు మేడం, నాకు చెడ్డ అలవాట్లు. మా డాడీ కూడా తాగితే నేను బీడీ నన్ను చెప్పడు తీసుకురమ్మని కూడా, నేను తీసుకురాను ఎవరు చెప్పినా కూడా, అట్టున్నా నేను. వాళ్ళు ఏమన్నారంటే యా చెడ్డ అలవాట్లు లేదు, అతను చాలా మంచోడు, ఏ అలవాట్లు లేదు, ఒక బ్రాహ్మణి ఇది మారిగా అనేసి చెప్పినారు కూడా వచ్చిన వాళ్ళంతా. సరేనేసి నేను గుమ్మన అయిపోయిన నాడికి వద్దంటే వినకుండా సరే చేసినాక ఒక 3-4 రోజులకేమో తెలిసింది మేడం అతనికి చెడ్డ అలవాట్లంతా ఉందని. తెలిసింది, అడిగినాను, లేదు నాకు అనేసి అన్నాడు. అప్పుడప్పుడు మళ్ళా ఒక్కొక్కటి తెలిసింది మేడం నాకు. సరే ఇంకేమని తెలిసింది? అసలు ఎవరితో అక్రమ సంబంధాలు ఉంటాయి మీ ఆయనకి? అంటే పెళ్లి కాకముందే ఇద్దరితో, అంటే ఫ్యాక్టరీలో పని చేస్తాడు, ఫ్యాక్టరీకి ఎదురుగా ఒక ఆమె, ఇటు 3 బాడిగలు ఇటు 3 బాడిగలు ఉంటుంది, ఎదురుగా ఒక ఆమె, వాళ్ళకి 3 కూతుర్లే. సరేనేసి మా అమ్మ చెప్పింది ఈ మారుగుండా అది వాళ్ళు అనేసి, మాతో కూడా బంధువులు వచ్చిన వాళ్ళు చెప్పినారు మీ ఇంటని మారుగుండాడని. సరే ఇంట్లో ఇట్టుండదు మన పరిస్థితి, వాళ్ళు మన తమ్ముడు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, ఇదనకూడదు, విలేజ్ లో తెలుసు కదా మేడం, ఏదన్నా ఇదంటే పెద్ద ఇష్యూ చేస్తారని. అట్టని నేను సరేలే వదిలేస్తే, నేను అవంతా పట్టించుకోలే, చూస్తాం మన వల్ల ఆయన కాడికి మార్చుకుందాం, మారుతాడు, ఎవరు లేదన్నాడు, ఒకడే ఒంటరిగా బతుకుతున్నాడు కాబట్టి మనం ఇదనుకొని బతుకుదామని చేసినా నేను. చెప్తే మళ్ళీ ఏం చేసినాడు, అమ్మ నాయన పదాము అని చెప్పినాను, ఉండారన్నాడు. పదాము ఇదందాము, వాళ్ళు ఇది నువ్వు ఒకడే కదా కొడుకో పదాము అంటే, లేదు నేను ఇటంతా ఇది అయిపోయింది అనేసి అంటే నేనే తొడుక్కొమ్మన్నాను మేడం. మా అత్త మెంటల్ మారిగా అయిపోయి వేరే వాళ్ళ ఇంట్లో, వాళ్ళు తోడుకోడళ్ళ ఇంట్లో ఉన్నింది. సరే తొడుక్కొని వచ్చి ఇది అనుకొని చూసుకుంటే అట్ట వస్తా పోతా ఉన్నారు వాళ్ళు, ఇదంటా ఉండ. ఈయన తాగేది ఇదంతా కామన్, నీకు దగ్గర 30 ఏళ్ల నుంచి జరిగిన పంచాయతీ. పిల్లల్ని ఎలా చూసుకునేవాడు, నిన్ను ఎలా చూసుకునేవాడు? అంటే అమ్మాయికి చెప్పినాను కదా మేడం, చిన్న పాపకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం.
ఆయన మాట వింటేదా, ఆయన చూస్తేదా ఫ్రెష్ గా ఇదిగా ఉన్నట్టు ఉంటుంది, చాలా యాక్టివ్ గా ఇదైపోతుంది. అమ్మాయికి 9 ఏళ్ళ దాకా ఆ మారికి ఒళ్ళు చాలా ఎఫెక్ట్ ఇస్తా ఉండింది. అందుకనేసి అది అడగను మేడం. ఆ పాపకి అటువంటి డాక్టర్ దగ్గరికి పోతే ఇదనేది అట్టుంటుందమ్మా, వాళ్ళ డాడీ ఇన్ఫెక్ట్ ఎక్కువ మీ ఉంటుంది. మూడో అమ్మాయికి మీ ఆయన అంటే ప్రాణం, అవును అవునా? మేడం. సో పిల్లలకి అది అందరికీ ఆయన అంటే ఆయన అంటే ఇష్టమే. బాగా ఇష్టం. ఎక్కువ ఇది ఈమెకి, ఆ, వాళ్ళ ఆయన అంటే. అందుకనేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే ఇది నెమ్మదిగా తగ్గిపోతుందిలే అమ్మా, ఆ, అదంతా ఏం లేదంటే ఆ ఇష్యూ లేదు మేడం. 10 ఏళ్ళకి ఇది అయిపోయింది బాగా. ఓకే. సరే అమ్మా, ఇప్పుడు ఏదో నడుస్తుంది, ఇన్ని సంవత్సరాలు సముద్రం దాటేసావు. ఒక 9 months బ్యాక్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు ఏదో పని చేసుకోవడానికి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చేసినాక మళ్ళీ మీ ఆయన ఇప్పుడు ఎవరన్నా పెళ్లి చేసుకున్నాడా, వెళ్ళిపోయాడా, అంటే వదిలేసాడా? వెళ్ళిపోయి వేరే చోట ఉన్నాడు మేడం. భార్య వాళ్ళతో ఉన్నాడు. ఆ, వాళ్ళకి చిన్న చిన్న పిల్లోళ్ళు. ఉమ్, ఒకసారి ఏం చేసినాడంటే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు పెట్టుకొని అవంతా పెట్టుకొని రీరేతర్లో చాలా కలవరిస్తాడు ఆ పేర్లు అవంతా. ఉమ్, సరే నాకు డౌట్ వచ్చి చూస్తే జోబిలో పెట్టుకో ఉన్నాడు ప్యాకెట్ లో. ఆ, ఆ ఫోటో ఆ నెంబర్ అవంతా పెట్టుకో ఉన్నాడు. సరే అప్పుడే లేపు అడిగినాను, ఒక 9:30, 10 ఉంటుంది మేడం. లేసి అడిగితిని, అట్టంతా ఏమి లేదు పేర్లు ఇద్దరిది రాసి. సరే మీ ఆయన నుంచి దూరంగా వచ్చేసావు ఇవన్నీ తెలిసి. తాగుబోతూ తిరుగుబోతు ఇంతేనా? ఆ తాగేది నిలిపేసినాడు ఆ, మేడం. తాగుబోతు ఆపేశాడు, తిరుగుబోతు ఆ. వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇది ఎక్కువ పడలేక నువ్వు పిల్లలు యువతలకు వచ్చారు. పెద్ద అమ్మాయికి పెళ్లి అయ్యింది, రెండో అమ్మాయి మూడో అమ్మాయి మీరు ఉంటున్నారు. అవును మేడం. ఇప్పుడేంటి ప్రాబ్లం మీకు ఆయన ఏం చేసిన అంటే నేను మారినాను, నేను వస్తాను ఆడికి, నేను ఒంటరిగా బతకలేను అని ఎన్ని రోజులకు ఫోన్ చేశాడు? అంటే జూన్ నెల 5వ తేదీ ఫోన్ చేసినాడు మనం ఫస్ట్ స్టార్టింగ్ గా. ఆ, ఓకే. సరే వచ్చినాడు. సరే రా, బుద్ధిగా ఉండేట్టుంటే రా, పిల్లల దగ్గర సరే నీ సొంత భర్త కాబట్టి నువ్వు ఇంకో టైం ఇచ్చావు. రా, బాగుండేట్టుంటే రా, నీ ఇష్టము, ఆడ చూడలేకుండా మేము ఇంత దూరం వచ్చేసింది అనేసి చెప్పినాను మేడం. నేను ఉంటాను, చేస్తాను, ఆడనే జాబ్ అన్నాడు. ఉండారా? ఉన్నాడు. మళ్ళీ ఏం చేసిన, టైం పడుతుంది కదా మేడం మనకు పోయి ఆడ ఇక్కడ జాబ్ సెటిల్ అవ్వడానికి. ఎత్తుకోవాలంటే అనేసి కొన్ని రోజులు ఉండు అంటే ఏడబోతుంది ఆడబోతుంది, నేను ఆడికే పోతాను, ఇక్కడ దొరకలేదు కదా అనేసి ఏం చేసినాడు. 9వ తేదీ, జూన్ 9వ తేదీ ఎలబారి వస్తాను, చేస్తాను, ఆడ డబ్బు రెడీ చేసి మిమ్మల్ని తొడుక్కొని పోతాను అన్నాడు. సరే అనేసి నేను, నాకు హెల్త్ ఆడైతే ఇదిగా ఉంటుంది, నాకు దగ్గరలో చూపించుకుంటా ఉంటే, ఇక్కడ నా వల్ల కాలేదు మేడం, హెల్త్ చాలా ఎఫెక్ట్ ఇచ్చింది నాకు. సరే అనేసి ఏం చేసినాను, ఫోన్ చేస్తాడు చేయనే లేదు మేడం. స్కూల్కి పోతా ఉన్నాడు, వ్యాన్ తోలుతా ఉన్నాడు, వేరే వాళ్ళు చెప్పినాను నాకు వెళ్తా ఉన్నాడు అక్క అనేసి. మేమయ్యి ఆగస్టులో ఫోన్ చేసినాము, ఏం బా శాలరీ వేస్తానన్నావో వేయలేదు. లేదు మేడం. ఏం చేశాడు ఇంతకి ఫైనల్ గా? అందుకే నా చేత లేదు, నా చేత ఏడుండది, నాకు ఖర్చు అయిపోయింది, నా ఇది నేను చూసుకోవద్దా ఇది అనుకుంటే అడిగి నేను అవంతా చేసి ఇట్లా బతుకుతా ఉన్నాం కదా అనేసి అంటే 3,000 ఏమి ఇచ్చినాడు మేడం. అప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు 15,000 ఇచ్చినారు. చెప్పినాను కదా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఆయన ఇప్పుడు మళ్ళా కొత్తగా ఏడ పచ్చబొట్టు పెట్టించుకున్నాడు, వేరే ఆమెతో రిలేషన్, వాళ్ళ బిడ్డలను జాక్కుంటా నాకు రూపాయి ఇచ్చేలేదు. పెళ్లి చేసుకున్నాడా, అక్రమ సంబంధం పెట్టుకున్నాడా? అది ఆయన అడగల, దాంట్లో ఉండదు చూడండి మేడం, వాయిస్ రికార్డులు. ఎలబర్రా, నువ్వెందుకు పోయినావు అక్కడ? నువ్వేమనుకుంటున్నావు, మీ ఆయనతో కలిసి ఉందాం అనుకుంటున్నావా? ఆయన మీ ఆయన తీసుకెళ్లి జైల్లో వేసేస్తావు, నీకు సంతోషమేనా? మేడం ఆయన మారి పిల్లోల చేత పిల్లోలకి కావాలనేసి నాకు ఒక ఇది మేడం, నా సంతోషం ఏమి లే ఇప్పుడు ఇదంటే కూడా. సరే మీతో పాటు మీ అమ్మాయి కూడా వచ్చింది కదమ్మా, ఒకసారి మీ అమ్మాయితో కూడా మాట్లాడతాను. మీ ఇద్దరిని బట్టి నేనేం డెసిషన్ తీసుకోవాలో ఆలోచిస్తాను. ఓకే, మీరేమంటున్నారంటే జీవితకాలం చిన్నప్పుడంతా తల్లిదండ్రులు కరెక్ట్ గా లేకపోతే నరకం పడ్డాం మేడం, కనీసం పెళ్ళైనాకన్నా నా జీవితం మారుతుంది అనుకున్నాను, భర్త కూడా అలాంటి వాడే దొరికాడు, అయినా ఇన్ని సంవత్సరాలు ఏదో నిలబెట్టుకున్నాను, ఓ 9 నెలల క్రితం హైదరాబాద్ వచ్చాము, మళ్ళీ మమ్మల్ని వదిలి ఉండలేక వచ్చాను అన్నాడు. కానీ వేరే అమ్మాయి పేరు పచ్చబొట్టు పొడుచుకొని రొమాంటిక్ హీరోలాగా తిరుగుతున్నాడు అంటున్నారు మీరు. అయినా గానీ నా భర్తని మార్చి నా పిల్లల కోసం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యండి అని ఇక్కడికి వచ్చారు. ఒక నిమిషం మేడం, ఆ ఫోన్ లో ఆమె ఏం చెప్తుందో, నువ్వే నా భార్య అని ఈయన అంటున్నాడా? వాళ్ళ కోసం అనేసి అమ్మలేదు నేను ఆటో కూడా, నీకు డబ్బులు లేదంటే నీకు అమ్మిచ్చిన ఫోటో అవి ఉన్నాయా? అన్ని ఉన్నాయి మేడం. మీ అమ్మాయితో ఇచ్చి పంపించండి అమ్మ ఒకసారి. ఉండదు, నాకు తెలియదు మేడం, ఎంత చూసేది. ఏం చెప్తే అది వింటాడు, నువ్వే నాకు, వాళ్ళు కాదు ముఖ్యం. ఆవిడెవరు? ఫోటోలో చూసినాను మేడం, చూసినాను. లేదు మేడం, అంటే మనం ఇన్వాల్వ్ కాకూడదు అక్కడ. అంటే వాళ్ళు ఏమన్నారు మేడం, పోలీస్ స్టేషన్ లో
నువ్వు చూసినావా ఏమన్నా నువ్వు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు. రెండో భార్య అయితే ఎంత ఆడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడింది మేడం వాళ్ళు ఊర్లో మేడం, ఈయన ఇన్వాల్వ్మెంట్ సో పెట్టుకొని నీకు ఎక్కడ న్యాయం జరగట్లేదని పారిపోయావు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చావు అంతేనా? పారిపోలేదు మేడం. ఎక్కడైనా మీకు 15 ఏండ్లుగా నా బిడ్డలకు చెప్పిన ఆయనకి చెప్పిన 15, 16 ఏండ్లకి మిమ్మల్ని ఫాలో అవుతా ఇదే మార్కెట్ బతకల్లా, ఎంత కష్టమన్నా రాని నిజాయితీ ఫాలో అవుతున్నావు? మిమ్మల్ని మేడం కావాల్సింటే చూడండి మీరు, నేను అబద్ధం చెప్పలే. నన్ను నమ్మి ఇక్కడ దాకా వచ్చావు కదా, అవును నేను ఎంత చేయగలను ఏం చేయగలను చేస్తా. ఇక్కడ ఉండే వాళ్ళకి ఈడికి వచ్చేది ఈజీగా ఉండొచ్చు, నాకు ఇది దేవుడు పెట్టిన ఇది. ఇక్కడి నుంచి తిరుపతికి పోయేదానికి ఇక్కడ నుంచి కష్టం అనిపించవచ్చు, తిరుపతిలో ఉండే వాళ్ళకి అది దగ్గర మేడం. నిజంగా మేడం నేను చెప్తాను, ఎందుకంటే నేను డెసిషన్ తీసుకోలేకపోతా ఉన్నాను. నా బిడ్డలను అడిగితే మీ ఇష్టం మమ్మీ అంటా ఉంది, కానీ మీరు ఎంతో మందిని చూస్తుంటారు నా మారిగా. ఇది ఇట్టు కాదు సరే దాని ఇదిగా పద, నాకేం వద్దు మేడం. ఇప్పుడు కూడా నా బిడ్డలు బంగారులాగా చూసుకొని వేరే ఎవరో తాళి కట్టిన భార్య బిడ్డలు పనికొస్తున్నారు, ఎవరికో కొన్ని బిడ్డలు నీకు, నీ బిడ్డని నన్ను నీకోసం నేనుండా నా బిడ్డలు ఉండాము, మమ్మల్ని వదిలేసి ఎవరో కట్టిన భార్య నీకు ప్రాణం ఇస్తుందంటే భర్తని హ్యాండిల్ చేస్తుంది, నిన్నే హ్యాండిల్ చేస్తాం ఇదనుకో. ఎందుకు వస్తారు వాళ్ళతో నన్ను పోలుస్తున్నాడు మేడం. నాకు అది నాకు అర్థమయ్యింది. నువ్వు 15 ఏళ్ల నుంచి నా వీడియోలు చూసి ఒక ఎమోషన్ తోటి నా దగ్గర న్యాయం జరిగిద్దని వచ్చావు. నా వంతు ప్రయత్నంగా నేను పర్సనల్ రిస్క్ తీసుకొని ఈ కేసు ఏం చేయాలనేది ఆలోచిస్తా. నేను ఒకసారి మీ అమ్మాయితో కూడా మాట్లాడినాక మనం డెసిషన్ తీసుకుందాం. నువ్వు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు, ఓకేనా? థ్యాంక్ యూ తల్లి. కన్న తండ్రి అక్రమ సంబంధాలు పెట్టుకోనో తాగుబోతుగానో ఉంటే, లేదా తల్లిదండ్రులు ఇద్దరు పోట్లాడుకుంటే జీవితాలు ఎంత నరకంగా ఉంటాయో మన ముందు ఇందాక ఒక ఆవిడ కూర్చొని మాట్లాడి వినిపించారు. నిజంగా ఈ రోజున సమాజంలో 99% పిల్లలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండకుండా పిల్లల్ని కనేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జీవితాలను నరకం చేస్తూ ఉంటే పిల్లలు నరకమే పడుతున్నారు. ఇక జెంట్స్ విషయానికి వస్తే మేబీ వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాక మన తల్లిదండ్రులు ఎలా పోట్లాడారో అలా పోట్లాడకుండా మనం జాగ్రత్తగా ఉందామని వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మహిళలు ఎలా అనుకుంటారంటే కనీసం పెళ్ళైన తర్వాత అన్న ఒక దేవుడిలాగా నా భర్తే నాకు దేవుడు కాబట్టి నాకు ఒక మంచి లైఫ్ ఇస్తాడు అనే ఎక్స్పెక్టేషన్స్ తోటే ఆ ఇంట్లోకి అడుగు పెడతారు. కానీ పాపం ఆవిడకి భర్త దగ్గర కూడా నరకమే కనిపించింది అనేది ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ ఆవిడ మేజర్గా అంటున్నది ఏంటంటే భర్త ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, భార్య పిల్లలకి లెక్కే లేదు. ఎవరైతే ఉంచుకున్నారో ఆవిడ పేరు పచ్చబొట్టు పొడుచుకునే అంత లవ్ తోటి ఆయన తిరుగుతున్నాడు ఒక రకంగా. కానీ కర్మ ఏంటంటే కర్మ కాదు, అదృష్టం అనాలి ఒక రకంగా. పిల్లలకి తండ్రి అంటే ఇప్పటికీ ప్రాణం. తండ్రి లేకపోతే ఫిట్స్ వచ్చి తండ్రి ఆ రోజు ఎవ్రీడే తండ్రిని చూడాలట. ఇన్ కేస్ తండ్రిని చూడకపోతే ఆ ఎమోషన్స్ తోటి ఆ పిల్లకి ఫిట్స్ వస్తాయి. మన ముందు కూర్చున్న 24 years పాప, వాళ్ళ 3rd పాప. నాన్న ఒకసారి చెప్పండి తల్లి, ఎందుకు మీకు మీ నాన్న అంటే అంత ఇష్టం? అదే చిన్నప్పుడు మీకు అట్లా అంత తర్వాత క్యూర్ అయ్యారు, మంచిగా అయ్యారని చెప్పారు మీ అమ్మ. అంత ప్రేమ ఎందుకు తల్లి? ఆల్రెడీ మీ అమ్మ నరకం పడుతుంది ఆ తండ్రి చేతిలో. అది చిన్నప్పుడు ఇప్పుడు మీ నాన్న ఇట్లా అని తెలిసినాక మీ పరిస్థితి ఏంటి? కొంచెం కూడా మరి ఇక్కడ హైదరాబాద్ వచ్చేయడానికి మీరు కూడా సపోర్ట్ చేశారా? వద్దులే అమ్మా ఇలాంటి నాన్నతో మనకు వద్దు అని. ఎందుకంటే మేము అక్కడ ఉన్నప్పుడు మొత్తం డైలీ ఫైటింగ్స్ ఎప్పుడు చూసినా, నాకు మా అక్కకి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంత ఫీలింగ్ ఉంది. వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవలు వేసుకుంటారు, మేము చెప్తే అస్సలు వినరు. సో అంత గొడవలు ఎందుకు వద్దని చెప్పి మేము అక్కడి నుంచి చాలా దూరంగా వచ్చేయాలనుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. అరే అమ్మని ఎందుకు తీసుకొచ్చారు? నాన్నని తీసుకుని రావచ్చుగా. అమ్మని వదిలేపోయారా? బయట వెళ్ళిపోయాడు, మళ్ళీ శాలరీ ఇవ్వడు, ఫైనాన్షియల్ గా ఏం సపోర్ట్ లేదు. సో అందుకని మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళీ ఇంటికి వస్తాడు వద్దన్నా, మళ్ళీ వీళ్ళు గొడవలు వేసుకుంటారు. సో మీ దృష్టిలో నాన్నకంటే అమ్మ బెటరు, కనీసం అమ్మ అలాగే కష్టపడుతుంది, అమ్మ మమ్మల్ని బాగా చూసుకుంటుంది. కష్టాలు పెడుతున్నది నానే కాబట్టి అసలు ముందు వీళ్ళిద్దరు కలిసి ఉంటే నరకం మనకు ఒక రకంగా. కనీసం అమ్మనన్నా రక్షిద్దాము అని మీరు ఒక మంచి పొజిషన్ లో పిల్లల్ని పిల్లలు తల్లిని బయటకు తీసుకొని అయితే వచ్చారు. మీరు వచ్చిన గట్టిగా 2-3 నెలలకి మీ నాన్న మళ్ళీ వెనకాల వచ్చాడు కదా. ఆయన అక్రమ సంబంధాలు ఏవో చూసుకొని ఆ పెచ్చబొట్టలేదు ఆయన చూసుకోవాలి. మళ్ళీ అవును మ్యామ్, మేము వచ్చేసాక మళ్ళీ కాల్ చేశారు. అక్కడ బతకలేకపోయాడు వాళ్ళ దగ్గర. అదే మ్యామ్ మాకు తెలియదు, కాల్ చేశారు సరే అనేసి మళ్ళీ మీరు అప్పుడు గట్టిగా వార్నింగ్ ఇవ్వచ్చు కదా తల్లి. నువ్వు ఆల్రెడీ ఒక్క పెళ్లి చేసావు, ఇంకా ఇద్దరం లైన్ లో ఉన్నావు, నీ అక్రమ సంబంధాలు నీ తాగుడు నీకే సరిపోతున్నాయి, మా పెళ్లిళ్ళు ఉన్నాయి, నువ్వు మళ్ళీ మమ్మల్ని ఎందుకు వచ్చి ఇక్కడ మళ్ళీ మీరిద్దరు తన్నుకొని తిట్టుకోవడం అంటేనే మాకు మెంటల్ గా పీస్నెస్ లేదు ఇంట్లో. మేము చాలా చెప్పాం మ్యామ్, ఇద్దరికి చాలా చెప్పాం, ఎవరు మా మాట విన్నారు. మళ్ళీ వద్దన్నాం, మళ్ళీ వస్తా అన్నాడు, మళ్ళీ వచ్చాడు. ఇక్కడ ఏది వర్క్ దొరకలేదని మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చాడు.
ఇక వెళ్తున్నాడు వస్తున్నాడు అవసరం అక్కడ ఏదో ఉన్నప్పుడు అలా. చేశారని చెప్పి వచ్చాడు. కొన్ని ఇక్కడికి వచ్చినాక ఏమైనా డబ్బులు ఇవ్వడం కానీ అట్లా ఏమైనా చేశాడా తల్లి? 8,000 వచ్చాను అంతే ఇన్ని నెలల్లో. ఇక్కడ సెకండ్ టైం వచ్చాయి మ్యామ్. అప్పుడు నేను మొబైల్ తీసుకుని ఏదో చూస్తుంటే అప్పుడు చూసా, అప్పుడు ఆమె ఎవరు తల్లి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఎవిడెన్స్? అది సడన్ గా చూసాక మళ్ళీ మాకు అర్థం కాలేదు మ్యామ్ ఎందుకు వచ్చాడు. అడిగారా మీ నాన్నకి ఆ ఫోటో చూపించి? అంతా అడిగాం మ్యామ్. అడిగితే అది మర్చిపోయేదానికి ఇక్కడికి వచ్చాను, నన్ను మోసం చేసింది, అందుకే మర్చిపోవడానికి ఇక్కడ వచ్చామని. ఆవిడ మోసం చేసిందని వచ్చాడా? లేకపోతే వచ్చేవాడు కాదు. కానీ ఇక్కడ ఉండాలని చెప్పి వచ్చాడు. కానీ ఆమెకి రికార్డింగ్ పెట్టిన దాంట్లో లేదు, నేను వచ్చేద్దామని ట్రై చేస్తే వాళ్ళు పంపిలేదని ఆమెతో చెప్పాడు. ఓవర్ని ఏదో రికార్డింగ్ వినిపించు. మళ్ళీ మేము బలవంతంగా, నేనైతే అస్సలు ఒప్పుకోలేదు ఇంట్లో ఉండడానికి, కానీ మా అమ్మని బలవంతంగా ఉండమని చెప్పింది. నేను పంపించామని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు. మళ్ళీ వెళ్ళాడు, மல்லி వచ్చాడు. என்னடி பேசும் நீதானே என் பத்தி டென்ஷன் பட்டுனுக்கிற புரியுதா? எனக்கு அது நல்லா புரியும். ஆனா இங்க எதுக்கு இருந்தனோ அது உனக்கு சொல்லிட்டேன். அந்த காசுக்காக தான் அவங்க இங்க இருக்கிற சொல்லு கையெழுத்து போடுறதுக்காக தான் இவ்வளோ வெயிட் பண்ணி வச்சிருந்தது. இல்லை நைட்டு நான் ஏறி வந்துட்டு இருப்பேன். புரியுதா? நைட்டு கூட சொல்லல அவங்க நான் புக் பண்றேன்னா బుక్ பண்ணல. ఇది మీ నాన్నగారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆమెకు వాట్సాప్ లో అది రికార్డ్ పంపించాడా? ఏమంటున్నారు అందులో? నైటే వచ్చేద్దాం అంటున్నాను, నువ్వే నా గురించి ఆలోచిస్తాను అని తెలుసు, నైటే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు ఏదో పని ఉంది అని ఉండమన్నారు, లేకపోతే నేను ఎప్పుడో వచ్చేస్తుంటాను అని ఆమెకు చెప్పాము. కానీ మేము అడిగితే ఇది జరిగి ఎంతకాలం అయింది? 4 months 5 months బ్యాక్. అంతే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జాన్ లో వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వచ్చాక ఇక్కడే ఉండిపోవాలని వచ్చాను, ఆ మోసం చేసిన మళ్ళీ సేమ్ లేదని చెప్పారు. సరే, అసలు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీ అమ్మతో మాట్లాడాం, ఆవిడ ఏమంటుందంటే నా పిల్లల కోసం, నా కోసం, నా భర్త మారి నాకు కావాలండి అంటుంది. కానీ వరస్ట్ ఆఫ్ వరస్ట్ అసలు ఈ కేసు కలపాలని నాకైతే అనిపించట్లే. ఎందుకంటే మీ అమ్మ చిన్నప్పుడు చాలా నరకం పడింది, పెళ్ళైన తర్వాత చాలా నరకం పడింది. కనీసం ఆవిడ అదృష్టం ఏంటంటే అర్థం చేసుకునే 2 కూతుర్లు ఉన్నారు ప్రెసెంట్ ఆవిడ పక్కన, 2 స్తంభాల్లాగా. తండ్రి చూడకపోయినా కూడా గౌరవంగా ఆవిడనైతే మీరు బతికించగలరు, రూపాయో పావలానో సంపాదించి. కనీసం ఇక్కడ నుంచన్నా ఆవిడ లైఫ్ బాగుంటే బాగుండు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మీ నాన్న అనేవాడు ఒక పనిష్మెంటే మీ అమ్మకి. ఆయన్ని ప్రతిసారి నమ్ముతుంది తప్ప, కర్మ ఏంటంటే మన భారతీయ స్త్రీలు 99% మీ అమ్మలాగానే ఉంటారు. ఇప్పుడు ఏదో కొంచెం అవేర్నెస్ వచ్చి బాబోయ్ వీళ్ళు వద్దురా బాబు ఎంత నరకం చూపిస్తుంటే మాక్సిమం ఉత్తినే కాపురాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ నిలబెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేసి ఈ నరకం ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అవుతుంటే భరించడం ఎవరి వల్ల కాదు. కానీ మీ అమ్మ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. భర్త ఉండాలా వద్దా ఆవిడే డెసిషన్ తీసుకోలేకపోతుంది ఒక రకంగా. ఎందుకంటే పిల్లల కోసం, పిల్లల పెళ్లిళ్ళు గౌరవంగా తల్లిదండ్రులు ఇద్దరు ఉండి చెయ్యాలి అనేది ఒకటి అయి ఉండొచ్చు ఆవిడకి. సొసైటీలో భర్త ఉండడం బెటర్ కదా అనేది ఒకటి. కానీ ఈ 2 పాయింట్ల కోసం మిగతా 8 పాయింట్స్ చాలా మైనస్ ఉన్నాయి మీ నాన్న దాంట్లో. అంటే మీరు చెప్పినవి నిజాలే అయితే. కానీ మీ అమ్మగారు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీ నాన్నను కూడా పిలిపిస్తాను తల్లి నేను. ఎందుకంటే ఆవిడని అడిగితే ఉన్నారండి హైదరాబాద్ లోనే అని చెప్పింది. ఆయన కూడా పిలిపించి మాట్లాడదాం, మీరు వెయిట్ చేయండి. ఓకే, ఆయన వర్షన్ ఏంటో చూసిన తర్వాత తల్లి నాకు నిజంగా ఈ కేసు కలిపే కేసు కాకపోతే లీగల్ గా ఆయన తోలు తీయటం ఎట్లాగో మీకు చెప్తా. రియల్ గా మారాడా ఈ స్టేజ్ మీద ఆయన మారాల్సిందే. దానికి తగ్గ బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలి. అన్ని నచ్చి అవును ఇక నుంచి ఆయన బానే ఉన్నాడండి అని మీరు ఒక 2 months తర్వాత నాకు చెప్తే ఓకే, లేకపోతే కనుక లీగల్ గా ఏం చేయాలో అది చేస్తాను నేను. ఇంకా ఆ రోజు మీ అమ్మని లెక్క చేయను, నిన్ను లెక్క చేయను. నిజంగా జనాల అభిమానానికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. 100% నా వంతు నేను సొసైటీకి ఎంత చేయగలను అంత చేయడానికి ట్రై చేస్తున్నాం. దానికి ఈ సుమన్ టీవీ కూడా ఒక రకంగా ప్లస్ పాయింట్ గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు టీవీ ఛానల్స్ ద్వారా చేసేవాళ్ళు, ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చేస్తున్నాం. ఒక సమస్య వస్తే ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, సూసైడ్ల దాకా వెళ్లకుండా లీగల్ గా ఎంత సపోర్ట్ తీసుకోవాలనేది మాక్సిమం అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాం. ఈ ధైర్యం మీ అమ్మకి ఒక పాజిటివ్ మాకు ఆ మాట చెప్పడం అనేది, మేడం మీ వీడియోలు చూసి నేను ఎంత పాజిటివ్ అదే. సో అట్లీస్ట్ ఆ నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చినప్పుడు అసలు మామూలుగానే నేను ఎవరికైనా అన్యాయం జరిగితే చాలా దూరం వెళ్ళిపోతాను తల్లి, మాక్సిమం నేను చేయగలిగినంత చేస్తాం. అలా ఒక ఆవిడ నన్ను నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉంటా. నేను ఇక్కడ మీకు మాట ఇస్తున్నా, మీ నాన్న పిలిపిస్తాం, మాట్లాడతాం. మారాడా అతని అదృష్టం, మారలేదా మీ అదృష్టం అనుకోండి. ఎందుకంటే లీగల్ గా ఎట్లా చేయాలో అట్లా చేస్తా. ఉంచుకున్న వాళ్ళ లిస్ట్ కూడా మీరంతా అనుకోవచ్చు చట్ట ప్రకారం ఏం కుదరదు, నేనేమన్నా చెయ్యొచ్చు అని. మీ నాన్నకి సినిమా ఎట్లా చూపించాలో లీగల్ గా నేను ఫ్రీ సర్వీస్ అన్నా చేస్తాను. ఇట్లాంటి కేసులు
సరేనా? నాకు కొంచెం టైం ఇవ్వండి, మాట్లాడదాం. ఓకే థ్యాంక్ యూ. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. ఇక్కడ దాకా రావడానికి ముందు మీతో మాట్లాడాను. పోనీ పిలిచినందుకు వచ్చినందుకు నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే మీరు హైదరాబాద్లోనే ఉన్నారంటే మీ వైఫ్ చెప్పడం వల్ల పిలిపించండి, ఎట్లయినా కానీ మాట్లాడతాను ఆయనతో అని. నన్ను నమ్ముకొని ఎవరన్నా వస్తే నేను 100% వాళ్ళ కోసం లీగల్గా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే నా గుడ్ విల్కి సంబంధించేది. అవునా? ఏం చేద్దామో చెప్పండి. ఒక ఆవిడ రమ్య గారు మా ఆయన ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతూ అక్కడ డ్రామా అక్కడే వేస్తున్నాడు, నా దగ్గర డ్రామా నా దగ్గరే వేస్తున్నాడు, మేము బలవంతంగా ఉంచేసామని ఆవిడకి చెప్తున్నాడు. ఏదేదో పచ్చబొట్టేట ఒకసారి ఆ కాలర్ కొంచెం జరిపి చూపించండి సార్. ఇంత మీ వయసు ఎంత? పిల్లల పెళ్ళిళ్ళకున్నారు. ఇది ఇప్పుడు మీరు చెప్పేది వచ్చి ఆ అమ్మాయి పేరు నా పేరు అంటారు. కాదా? ఓకే, ఆమె పేరే అనుకోవచ్చా? ఏం పేరు అది? ఎందుకు మాకు తమిళ రాదు కదా. ఇది నాది, ఇది నా ఫ్రెండ్ది. ఏం ఫ్రెండ్? మా ఫ్రెండ్ అంటే మా ఇన్ఛార్జి మదరెడ్డి అనేసి మేము స్కూల్లో పనిచేస్తాం. ఎక్కడైనా గాని ఇన్ఛార్జ్ పేరు ఈయన పేరు కలుపుకొని ఏది భార్య ముగ్గురు ముచ్చటైన ఆడపిల్లలు ఉండగా భూప్రపంచంలో నా ఇన్ని సంవత్సరాల 25 సంవత్సరాల ప్రాక్టీసులో ఇన్ని సంవత్సరాల నుంచి ఎపిసోడ్ చేస్తున్న దాంట్లో ఫస్ట్ టైం విన్నానండి. పెద్ద కూతురు పేరు చిన్న కూతురు పేరు ఏదో కూతురు పేరు అయితే రాసుకుంటారు ఒకటి, లేదా అమ్మ పేరు రాసుకుంటారు, లేదా భార్య పేరు రాసుకుంటారు, కర్మ లవర్ పేరు రాసుకుంటారు. ఇవేమి కాదు, ఫ్రెండ్ పేరు కూడా రాసుకున్నారు అని అనుకోవచ్చు. ఇక్కడ ఒక పక్కన ఎలిగేషన్ నడుస్తుంటే అది ఎంతకాలం అయింది సార్ మీరు పచ్చబొట్టు వేసుకొని? 2 months అవుతుంది. 2 months బ్యాక్. ఓ పక్కన ఎన్ని పంచాయతీలు నడుస్తుంటే మీ ఓనర్ పేరు వేసుకున్నారా మీ పేరుతో కలిపి? ఫ్రెండ్ మేము వచ్చి ఇప్పుడు ఆమె అతనా? మా ఫ్రెండ్ మధు అనేసి ఇన్ఛార్జ్, మేము ఒక 12 మంది పనిచేస్తాం. ఇప్పుడు మధు అని పేరు పొల్లైకి ఉంటే ఎల్లైకి 10 మందికి ఉందనుకో, ఓ పక్కన మధు అనే ఆవిడతో నీకు అక్రమ సంబంధం ఉంది. ఈవిడ ఈ మధు కాదు, నా ఆఫీసులో మధు అంటే ఎట్లా కుదురుతుంది? అటంతా లేదు మేడం. సరే, మీరు ఇప్పుడు ఏదైతే నాకు ఫోటో వీడియో చూపించింది మీ అమ్మాయి, ఆ వీడియో మీకు కూడా చూపించమంటారా, లేకపోతే మీకు తెలుసా? తెలుసు మేడం. తెలుసు కదా. ఆవిడెవరు అంత రొమాంటిక్ గా దిగారు? వచ్చి రెంట్కు ఉన్నాను మేడం. అక్కడ వచ్చి పరిచయం అంటే నా అమ్మాయికి ఒళ్ళు బాగాలేదని నేను హాస్పిటల్కి తోడుకొని పోయినా. ఒకే ఇంట్లో ఒక 5 members రెంట్కు ఉన్నాం అన్నమాట. వేరే వాళ్ళు నాకు ఫోన్ చేసినారు. ఆవిడకి అమ్మ నాన్న అన్న తమ్ములు ఎవరు భర్త ఎవ్వరు లేరు, ఒక్కతే మీ ఇంటి పక్కన ఉంటుందా? ఒకటే కాదు మేడం, అంతా ఫ్యామిలీస్ 5 ఫ్యామిలీలు వేరే వేరే. ఈవిడ ఫ్యామిలీ గురించి చెప్పండి. వాళ్ళు కూడా తనిగా ఉంటారు మేడం. వాళ్ళు అక్కడ, నేను వచ్చి డ్యూటీకి ఉన్నా. ఆవిడ ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంటదా, ఇంకెవరు ఉండరా? ఎవరు లేదు మేడం. సింగిల్ గా ఒక ఉమెన్ మీ సరౌండింగ్స్ లో ఉంటుంది. నా సర్వెంట్స్ అసలు ఎవరని నాకు తెలియదు. ఓకే, తెలియదు. ఆటో ఉంది కాబట్టి నాకు ఫోన్ చేసిన. నేను డ్యూటీ నుండి నేరుగా తోడుకొని వచ్చిన. హాస్పిటల్ వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి చేసినారు. మళ్ళా నెక్స్ట్ ఒక వారానికి మళ్ళీ వాళ్ళు బాగాలేదంటే వాళ్ళ పక్కన వాళ్ళే చేస్తే నేను తోడుకొని పోయి వదిలింది వస్తాం హాస్పిటల్లో వదిలినాక తర్వాత ఏమైందంటే ఆ పాప వచ్చే ఇద్దరం సెల్ఫీ దిగుదాం అందా రొమాంటిక్ గా. ఇదైంది. ఏమైంది? ఫ్రెండ్షిప్ దీంట్లోనే ఉన్నా. మీరు హాస్పిటల్ తీసుకెళ్ళగానే మీ రొమాంటిక్ పర్సనాలిటీ చూసి పడిపోయింది. అదైతే నాకైతే తెలియదు మేడం. ఏమే అలాగా ఉన్నింది. మళ్ళా నేను ట్రై చేసిన. నేను ఆలోచించి మనము తప్పు చేస్తున్నాము ఈ వయసులో మనము అనేసి ఆలోచించినప్పుడు ఆ మైండ్ సెట్ అనేది కరెక్ట్ గా డిఫరెంట్ ఇదిలో వచ్చేసింది. ఆవిడ ఒప్పుకోలే మీరు లేకపోతే బతకలేనందా ఏంటి? ఆ మూమెంట్ లో వాళ్ళు ఇది ఉన్నప్పుడు నేను కొంచెం ట్రై చేసినాను. ఇప్పుడు కూడా వీడికి రాకుండా ముందు కూడా నేను ట్రై చేసిన. ఒకటి మంచోళ్ళండి మీరు. ప్రాబ్లం వచ్చినప్పుడు మహిళకు ప్రాబ్లం ఉంటే మీరు తట్టుకోలేరు, హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఆవిడ లవ్ చేస్తుందంటే ఎవరైనా సరే మేడం, నాదే ఆటో ఉంది. ఇప్పుడు నేను సంపాదించలేదు, మీరు చేత ఇవ్వలేదు మీరు అన్నారు. ఓకే, ఈ అమ్మాయికి ఎంత మేడం వయసు? అయితే ఆవిడే సంపాదించుకోవాలా? ఎంత వయసు మీరు చెప్పండి. మీ అమ్మాయికి వయసు మీకు తెలియాలిగా. ఆ అమ్మాయికి నేను తాగేది అన్ని అలవాట్లు ఉన్నా, నా చిన్న కూతురు అంటే నాకు ఇప్పుడు ప్రాణం, నేను చచ్చేంత వరకు నాకు ప్రాణం. ఇంతవరకు నేను దాని జోలికి పోకుండా ఉన్నా. ఏ జోలికి? డ్రింక్ చేస్తా ఉండింది కానీ అన్ని. సరే, ఆ ఒక్క విషయంలో నీకు మార్కులు వేసారులే, డ్రింక్ అయితే మానేశారని. అన్ని నిలిపేసినాము. నేను 10 రూపాయలు అంటే 5 రూపాయలైనా మనం ఇస్తా ఉన్నాము. చేస్తా ఉండకపోతే నేను ఇవ్వకపోతే నువ్వు బయట పనిపోవు, వేరే ఆదాయం లేదు, ఎట్ట నువ్వు సాగుతావు? సరే, ఇచ్చారని కూడా చెప్పారు. ఇప్పుడు దాకా రూపాయి వచ్చే సంపాదిస్తాడు, 30 ఖర్చు పెట్టుకుంటాడు, పావలా మాకు ముష్టేస్తాడండి, ఇల్లు అయితే నడిపిస్తాడు అంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఓన్ వెహికల్ పెట్టినాము, లాస్ అయినాము, యాక్సిడెంట్లు అయినాయి, బండ్లు, కోర్టులు, కేసులు
అన్ని తిరుగుతా సార్ ఉన్నా. మీకు విషయం అర్థమవుతుందా? మీ వైఫ్ గాని మీ పిల్లలు గాని మీ సంపాదన గురించి ఎక్కువ మాట్లాడలా, మీ తాగుడు గురించి మాట్లాడలా, మీ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకొని రీసెంట్ గా ఒక పచ్చబొట్టు కూడా పొడుచుకున్నాడండి అని. ఉమ్. మీరు ఒక విషయం వీడియో చూపించినా సార్ అంటే, మేడం బాడుకి వెళ్ళాను, ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళాను, ఫ్రెండ్షిప్ అయ్యింది, అవును మేడం. నేను ఉద్ధరించాను, ఆవిడ నన్ను ఉద్ధరించింది అన్నారు. మీరిద్దరూ ఇప్పటికీ అలాగే ఉన్నారా? ఇప్పుడు వదిలించుకున్నారా? లేదు మేడం, వదిలించుకునే వదిలించుకుని ఎంతకాలం అయింది? ఇప్పుడు నేను హైదరాబాద్ కు రాకుండా ముందు వారం ముందుగానే నేను ఆ అమ్మాయిని హైదరాబాద్ కు వచ్చి separate ఎంతకాలం అయింది? 10 రోజుల పైన అయిపోయింది మేడం. 15 రోజుల క్రితం వదిలించుకున్నారా? ఎన్నిసార్లు వదిలించుకున్నారు ఇలా ఇప్పటికి? ఒక మేడం, 5 నెలల క్రితం అలాగే మాట్లాడారు, 3 నెలల క్రితం first అలాగే మాట్లాడారు, నాకు ఇప్పుడు ఒకసారి first అట్లాగే మాట్లాడారు. time వచ్చినప్పుడు నాకు వాళ్ళకి ఏ ఇది లేదు, ఉమ్. వాళ్ళు ఎవరైనా తెలియదు, నేను ఎవరైనా వాళ్ళకి తెలియదు. ఉమ్. రెండోసారి వచ్చినప్పుడుదా ఆ మాదిరిగా అయింది. ఇప్పుడు నువ్వు నిజంగా ఆవిడ వదిలేస్తే ఊరుకుందా ఆవిడ? వాళ్ళ ఇష్టం మేడం, అదే మా నేనేమి ఇప్పుడు మీరు అసలు మీకున్న రొమాన్స్ కి ఆవిడ మిమ్మల్ని వదలకపోవచ్చు, ఎందుకంటే ఓ హార్ట్ సింబల్ వేసుకుని మరి వీడియో సాంగ్ అన్ని పెట్టుకున్నారు. అట్టంతా ఏం లేదు మేడం, వాళ్ళు ఇది నేను వాళ్ళకి ఇప్పుడు మీ మీద కేసు వేసి నాకు ఈ భర్త లేకపోతే పెళ్లి చేసుకున్నారు మీరు సీక్రెట్ గా? లేదు మేడం. చేసుకునే ఉంటారులే. నువ్వు అసలు కలిసి రావడానికి, వాళ్ళతో కలిసి ఉండడానికి అర్హతే లేదు మీకు. పిల్లల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? 2 పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు వయసుకి, వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేసేది సంపాదించి వాళ్ళకే ఇస్తాను అన్నట్టు. ఎంత సంపాదిస్తున్నారు? ఇంకా ఏడు వచ్చినాక స్టార్ట్ అవ్వాల. మీకు తిండి పెడుతున్నారు వాళ్ళు ఊరికే, అక్కడ పెట్టకపోతే ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఓ 8,000 ఇచ్చారట ఈ 9 నెలల్లో. 4 నెలలు మేడం. ఆ. దాని ముందు వచ్చినప్పుడు 15,000 10,000 ఇచ్చిన. ఉమ్. మళ్ళీ అక్కడ నుండి చిత్తూరుకి ఇచ్చారు, వెళ్ళినాక చెప్పారు సార్. ఈ రోజుల్లో చిత్తూరు వెళ్ళినాక 10,000కి 8,000కి నెలలు బతికేయడం కుదురుతుందా? కుదరదు మేడం. మరి ఏం చేద్దాం? అవును మేడం, పిల్లలు మాత్రం ఇప్పుడు ముగ్గురు కనేసారు. డబ్బులు తక్కువ ఇచ్చినప్పుడు నన్ను ఇంట్లో నుండి బయట తరివేసినప్పుడు అప్పుడు ఎవరు అడగలేదే. ఇప్పుడు ఆవిడ రోజు ఆహా. పిలిచి మీకు తిండి కాదు పెట్టిందా? మేడం, ఇప్పుడు కాదు, నీకు అసలు డబ్బులు నువ్వు లేదంటే సంపాదించాలి కదయ్యా. ఇప్పుడు నీ పని ఏంటి? అవును మేడం, ముగ్గురు పిల్లలకి సంపాదిస్తాను అన్నావు, మేడం. మీ ఆవిడ ఇంట్లో నుంచి బయటికి రాదు, ఉన్నంతలో పిల్లల్ని చూసుకోవడానికి ఆ. ఆవిడకి సరిపోయింది. నువ్వేం నువ్వు ఇచ్చినావు, ఏం నీ ఇచ్చినావు అంటే? కెపాసిటీ అంత ఉందనే కదా నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలకి కనీసం ఉరక బరక వాళ్ళకి కనీసం సరిగ్గా తిండి పెట్టవా? అది నీ బాధ్యత. నువ్వు 10,000 సంపాదిస్తూ 2,000 ఇస్తాను, బియ్యం తెచ్చాను, కోటా బియ్యం తెచ్చాను, రేషన్ ఇస్తున్నారుగా అంటే ఎలా బతుకుతారు వాళ్ళు? నీకు నిజంగా 2,000 సంపాదన వస్తే వాళ్ళు అలాగే బతికేవాళ్ళు. నీకు 10,000 సంపాదన వస్తుంది, ఇంట్లో నువ్వు ఇస్తున్నది 2,000, అప్పుడు కాలర్ పట్టుకొని అడుగుతారు. అవును మేడం, ఇప్పుడు ఒక్కొక్క టైం ఒక్కొక్కసారి నెలలో వచ్చేమవుతుంది, ఆటోలు పోకుండా ఉండొచ్చు, లేదు salary ఆటో వచ్చినప్పుడు బిజినెస్ వెళ్లకుండా ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు రోజుకి చిత్తూరులో 100 లేదు రూపాయలైనా మేడం. సంపాదిస్తారు ఏ ఆటో వాళ్ళైనా గానీ. మేడం ఇప్పుడు వచ్చి మాకు అప్పుడు బిజినెస్ బాగా ఉన్నింది. సరే అప్పుడు సంగతి వదిలేద్దాం. ఇప్పుడు నీ క్యారెక్టర్ సంగతి ఏంటి? అక్కడ గడవక నీ నీ రాసలీలలు చూడలేక వాళ్ళు హైదరాబాద్ పారిపోయి వచ్చారు. రోజు ఇంట్లో పోట్లాడుకుంటారంట మీ ఇద్దరు. కనీసం సరే ఆవిడకంటే సైకలాజికల్ గా మీ మీద పిచ్చి ప్రేమతో పోట్లాడుతుంది అనుకుందాం, నా భర్త నా సొంతమే అని. మీరు అలా పోట్లాడడం వల్ల మీ ఇద్దరు పిల్లల జీవితాలు నరకం. ఇంట్లో మీరిద్దరు ఒకేసారి ఇంట్లో ఉన్నారంటే వీళ్ళకి రోజు సినిమానేనంట. అంత పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చారు మీరు. ఒక తండ్రిగా మీరు ఏం చేశారు? మీకు అక్కడ కనీసం అనిపించలేదా మన ఇద్దరం ఇట్లా పోట్లాడుకుంటే దీనికో పెద్ద చదువులు అవసరంలా, బేసిక్ నాలెడ్జ్, పెళ్లి చేసుకోవడం తెలుసు, పిల్లల్ని కనడం తెలిసిన వాళ్ళకి పిల్లల ముందు ఎలా ఉండాలో కూడా తెలియాల, అవునా? అవును. తెలియకుండా అయితే ఉండదు. దీనికి చదువుకి సంబంధం లేదుగా. మనం ఇట్లా అరుచుకుంటే పిల్లలు సైకలాజికల్ గా నరకం పడతారు. ఆ మాట మీ ఆవిడ కూడా మీకు చెప్పుంటది ఎప్పుడైనా, మా అమ్మ నాన్న ఇట్లా అరుచుకునే మా జీవితాలు నరకం అయినాయండి, మనమన్నా హ్యాపీగా ఉందాం అని. సరే ఆవిడకి కంట్రోల్ లేదు, అరిచిందే అనుకుందాం. మీరు కంట్రోల్ గా ఉండొచ్చుగా, తాగుడు మానేశారు, రోజు పోట్లాడే వాళ్ళంటే ఏదో పారిపోయి చిన్న వచ్చారు వాళ్ళు హైదరాబాద్. మెల్లిగా చెప్తా కూడా ఓ నరుస్తారు, లేదంటే ఏదో 10 రూపాయలు తక్కువ ఇచ్చిన వాళ్ళు నువ్వు బయట పో, నా ఇంటికి రావద్దు, నా పిల్లల్ని నేను చూసుకుంటాను నువ్వు అంటే మీరు వెరిఫికేషన్ పంపించండి చిత్తూరుకి, ఓకేనా? పంపిస్తాను, నేను నేను తప్పు వదలను. చేసిన. ఈ కేసు అయితే నేను ఇప్పుడు వదలను. నేను తప్పు చేసిన, ఓకే నేను ఒప్పుకుంటాను. నువ్వు అన్ని ఒప్పేసుకుంటావు, యూజ్ ఏముంది? అప్పుడు నేను వెరిఫికేషన్ పంపించడం వల్ల. ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ఎన్నిసార్లు బయట పంపించినారో డబ్బులు ఇవ్వని కారణంగా, డబ్బులు కొంచెం తక్కువ ఇచ్చినా ఇంకేదైనా చిన్న ప్రాబ్లం అన్నా కూడా నన్ను ఇంట్లో నుండి బయట తరిమేసి నేను ఎన్ని రోజులు ఆటోలో పనుకొని ఎన్ని సార్, రోజులు వినండి, ఉం. ఇందాక ఆ మాటకి నేను ఆన్సర్ ఇచ్చా. ఉం. మీరు 10 రూపాయలు సంపాదిస్తూ 2 రూపాయల ఇంట్లో ఇస్తే వాళ్ళు కోపంతో అలాగే బిహేవ్ చేస్తారు. 2, ఈ రోజున మిమ్మల్ని కలిపి నేను ఉంచాను అనుకో, మేడం నాకు ఏ జాబు లేదు, నాకు హైదరాబాద్ లో ఏమి దొరకవు, నేను ఖాళీగా కూర్చొని తింటానంటే నాకు యూజే లేదు మీ ఇద్దరిని కలపడం వల్ల. ఇప్పుడు నేను వచ్చింది జాబ్ చేసే అవసరమే వచ్చినాను, ఆ. ఇంకా అక్కడ ఉండి పైగా ఆ రొమాంటిక్ పర్సన్ ఇంతవరకు మీరు వదిలించుకోవాలా? మేడం, అసలు ముందు నేను నాకే ఈరోజు నమ్మకం ఈ కలగ స్టేజ్ పైన సార్, చెప్తాను. ఒక్క నిమిషం, మీ ఓపిక్కి మీ పర్సనాలిటీ చూస్తే మీరు జాబ్ చేసే పొజిషన్ లో నాకు అనిపించట్లా. మీ ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి మీకు తిండి పెట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు. లేదు. ఎందుకు అంటే
వాళ్ళకి మీరు చిన్నప్పుడు హెల్దీగా చూస్తుంటే, ప్రేమగా చూస్తుంటే వాళ్ళు కూలి పని చేసైనా మీకు తిండి పెడతారు. మీరు వాళ్ళకి నరకం చూపించేసి మీరు ఇప్పుడు చెట్లు పెద్దవి అయిపోయినాయి, కాయలు కాస్తున్నాయి తింటామంటే కుదరదు. ఇద్దరు ఆడపిల్లలకి మీరు లిటరల్లీ నరకమే చూపించారు. మీ ఆవిడ మీరు అంటే మీ పంచాయతీలు మీ వేరే. సో అట్లాంటప్పుడు వీళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మన బాధ్యత ఏంటంటే వాళ్ళిద్దరికి గౌరవంగా పెళ్లి చేసి పంపించడం మన బాధ్యత. ఇక 2 మీరు మీ ఆవిడ. నాకు తెలిసి అసలు మీరిద్దరు కలిసి ఉండడం దండగా. ఎందుకంటే మీ రొమాంటిక్ సీన్లు ఈవిడతో ఆగో. ఇప్పుడు ఈవిడ ఎన్నో ఆవిడ చెప్పండి మీకు తెలిసినంత వరకు నేను చెప్తా లిస్ట్. మీరు ఇప్పుడు ఎమ్మ అనే ఒక పేరు చెప్పారు చూసారా, ఎన్నో ఆవిడ మీ లైఫ్ లో. 10వ ఆవిడ 15 ఆవిడ. అట్లంతా ఏం లేదు మేడం. అరే నువ్వు పెద్ద రొమాంటిక్ హీరో అంటావే, వయసు నుంచి స్టార్ట్ చేసావు. మీ వయసు ఎంత ఇప్పుడు? 60 ఏళ్ళ 55 ఏళ్ళ ఎంత మీ వయసు ఎంత? 49 మేడం. 50 ఇయర్సా? 50 ఇయర్స్కి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలా, ఎంత హెల్దీగా ఉండాలా నువ్వు? 50 ఇయర్స్కి ముసలోళ్ళ ఏమీ చేయలేను అన్నట్టు కూర్చుంటున్నావు. సార్ మీరు సంపాదించలేరు, ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలించుకోవడం కుదరదు, వీళ్ళతో కలపడం నాకు ఇష్టం లేదు, నేను ఒక కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేయిస్తాను మీ ఆవిడ చేత. మీకు దగ్గర ఒక 45 డేస్ అయితే జైల్లో ఉండొచ్చు సరదాగా. తిండి పెడతారు, హెల్దీగా ఎగ్స్ పెడతారు అన్ని. ఆ తర్వాత నేనే బెయిల్ ఇచ్చి తీసుకొస్తా. కొన్ని రోజులు ఉండండి, హెల్దీగా అయినాక మీ ఆవిడకి ఏ హక్కులు ఉన్నాయి చట్ట ప్రకారం అని మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు మారారు అనిపిస్తే కలిపి పంపిస్తా. ఇప్పుడైతే మేము ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసాం, వాళ్ళు వస్తారు. నేను ఇంకొక ఫోన్ చేసి సార్ కింద ఉండండి అంటే చాలు. ఏం చేద్దాం చెప్పండి? నువ్వు కలిసి ఉండాలని నేను అనుకున్నాను మేడం. అసలు మిమ్మల్ని కలపాలని నేను అనుకోవట్లే. మీరు అనే దానికి ఒక రీజనే చెప్పలా. ఇన్ని సంవత్సరాల తర్వాత 2 నెలల క్రితం మీరు ఆల్రెడీ 4 months బ్యాక్ వచ్చారు, భార్య పిల్లలతో కలిసి ఉంటామని. ఆవిడ ఎవరికో ఫోన్ చేసి మేడం మేము మా ఇంట్లో వాళ్ళు నన్ను ఆపేశారు, లేకపోతే నీ ప్రేమ కోసం నువ్వు అక్కడ తలుచుకుంటే నాకు ఇక్కడ 6th sense లో తెలిసిపోతుంది, నేను రొమాంటిక్గా వచ్చేస్తానని మాట్లాడుతున్నావు. నీ పిల్లలు ఏం చేస్తారు ఏంటి అని చూడాల్సిన నువ్వు ఆడియో వినిపించినా నీ ఆడియో నీ వాయిసే అది, అవునా కాదా? నువ్వు వినే ఉంటావుగా. అంత రొమాంటిక్గా నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీ ఆడపిల్లలు ఇద్దరిని ఎవడన్నా లైన్ వేసాడా? ఆ పిల్లలు సేఫ్టీగా ఉన్నారా లేదా? హైదరాబాద్ వచ్చి అడుక్కు తింటున్నారు, ఇంతవరకు ఉద్యోగాలు సరిగ్గా లేవు, వీళ్ళని ఎట్లా రక్షించాలని బేసిక్ సెన్స్ లేకుండా మీరు రొమాంటిక్ హీరోలాగా తిరుగుతున్నారు సార్. ఏం మాట్లాడాలి నేను? మీ తరపున నేను ఎందుకు మాట్లాడాలో చెప్పండి. ఒక్క పాయింట్ మేడం, నా తరపున మీరు మాట్లాడండి అనండి, నేను మీ వెనకాల ఉంటా. నేను ఇప్పుడు మీ ఆవిడ వెనకాల ఉన్నారు, రమ్య గారు ఉన్నారంటే ఒక 1000 మంది ఉన్నట్టే ఆవిడ వెనకాల. అర్థమవుతుందా? ఇప్పుడు మీ వెనకాలకి నేను అవును పాపం వీళ్ళిద్దరు మంచోళ్ళు, అసలు ఈయన మంచోడు అని అనిపించడానికి మీరు ఏమి హామీ ఇస్తారు చెప్పండి నాకు? ఎవ్వరు మాట్లాడరా? చిత్తూరులో ఆవిడ తరపున ఎవ్వరు మాట్లాడేవాళ్ళు లేరా? మాట్లాడితే నువ్వు లెక్క కూడా చేయవాట. నిజమేనా? ఏం చేసుకుంటారు చేసుకోండి అంటారట. మాట్లాడుతూ ఉంటే నేను ఓపికగా సమాధానం చెప్తా ఉంటాను మేడం. వినట్లేదు వాళ్ళు. ఓపికగా చెప్తాము. ఇది ఏం రావుతుందంటే ఆమె ఇదవుతుంది, నాకు కోపం వచ్చేస్తుంది. నీ ఓపిక కోపం ఎక్కడ వస్తుంది? నువ్వు చేస్తున్న పనులు వేరు, మీరు కనిపిస్తున్న విధానం వేరు సార్. ఇప్పుడు చేసినాను, ఇప్పుడు ఒక మనిషికి వెళ్ళినప్పుడు మార్పు అనేది ఎప్పుడైనా వస్తుంది. ఆ మార్పు ఉండేటప్పుడు నేను మార్చుకోవాలి సార్. కనీసం మనిషి. ఒక్క నిమిషం సార్, మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్న ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తప్పు, నా భార్య పిల్లలు నన్ను కాదనుకొని యువతలకు వెళ్ళిపోయారు, సముద్రం ఇదే సార్. మీరు మీ ఇద్దరి హక్కు కలిసి ఉండడం అనేది. అలాంటి మీరు 2 పిల్లలు పెళ్లికున్నారు, గౌరవంగా పంపించడం మా బాధ్యత. కలో గెంజో మీరేం పెద్ద అద్భుతమైన పెళ్లిళ్ళు ఏం చెయ్యవసరలా. వాళ్ళిద్దరు గౌరవంగా వెళ్ళటం వాళ్ళ హక్కు కింద లెక్క ఒక రకంగా. నేను ఈ టైంలో ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఈ పావలా 10 పైసలు పంచాయతీలు పెట్టుకోవడం అవసరమా అని మీకు ఎక్కడ అనిపించలేదా? ఇప్పుడు అట్లా ఆలోచించే మేడం నేను ఇప్పుడు సార్ మీరు వదిలేసింది వారం రోజుల క్రితమే సార్. నేను ఎట్లా నమ్ముతాను మిమ్మల్ని? ఆవిడ నిజంగా వదిలేసి వచ్చారని. ఇప్పటికి 5 సార్లు జరిగింది ఇది. నేను రాసిస్తాను, నేను మారునేను అనేసి. సార్ నా కోసం ఒక్క 1 month జైల్లో ఉండండి, 45 days కూడా కాదు, 1 month. ఆ తర్వాత మీరు మారారు అనిపిస్తే నేను మీ వెనకాల ఉండి వాళ్ళని బతులాడి మిమ్మల్ని కలిపి పంపిస్తాను. నేను వాళ్ళకి మాట ఇచ్చాను మిమ్మల్ని జైలుకి పంపిస్తానని. మీ ఆవిడ వద్దు మావో మా ఆయన పంపించొద్దండి అని ఆవిడ ఏడుస్తుంది, కానీ నేను కౌన్సిలింగ్ ఇస్తాను ఆవిడకి. ఎందుకంటే ఆవిడ తరపున మాట్లాడడానికి ఎవ్వరు లేరని ఆవిడ అనుకుంది. నా దాకా వచ్చిన తర్వాత మేము ఎక్కడా తగ్గం. ఈ కేసు నిజాయితీ కేసు. నీ 2 ఆడపిల్లల కోసం మీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను, కానీ మీ ఆవిడ మీ మీద ఏగవాలని ఇవ్వట్లేదు. అది నా బాధ. కర్మ ఏంటంటే పిచ్చిది మీ ఆవిడ, మీరంటే పిచ్చి. అలాంటి అమ్మాయిని కాదనుకొని ఎవరో పనికి మాలినోళ్ళు. సార్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటే ఎవరు సార్? నీకు 2 పిల్లలు, ఒక భార్య, 3 పిల్లల్లో ఒక పిల్ల, మా పిల్ల ఏదో పెళ్లి చేసుకుని వెళ్ళింది, ఆవిడ బతికి ఎలా ఉందో కూడా మనకు తెలియదు. ఇంకా నువ్వు ధైర్యంగా ఉంటే నీ అల్లుడు బాగుంటాడు, కూతుర్ని బాగా చూసుకుంటాడు, అవునా కాదా? చూసుకుంటాను. మీరు ఎవరికైనా చెప్పాల్సిన ఏజ్లో ఉండి మీరు రొమాంటిక్గా తిరిగితే ఎవరు చెప్పాలి మీకు? మిమ్మల్ని ఎందుకు నమ్మాలా? సార్ మీ లైఫ్ చక్కగా ఉంటుంది. 1 month జైల్లో ఉండండి, తర్వాత ఆవిడకి మంత్లీ మెయింటెనెన్స్ కేసు ఒకటి ఫైల్ చేస్తా.
మీకు 10,000 వస్తాయో 20,000 వస్తాయి, అందులో 50% అయితే కోర్టు ఆర్డర్ చేస్తుంది. మీకు 20,000 సంపాదించడం ఎట్లా కూడా చెప్తారు కోర్టులో, ఎందుకంటే 1 మంత్ జైల్లో ఉంటారుగా, బోల్డ్ అని నేర్పిస్తారు మీకు. అట్లా ఏ వృత్తో నేర్చుకొని బయటకు వచ్చి ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, మీరు మీ రొమాంటిక్ ఫెలో కలిపి. ఇంతవరకు మీ జీవిత కాలంలో మీరు రూపాయి సంపాదించి ఒక ఇల్లు కొనలా. మీ ఆవిడని చూశాను, కనీసం చిన్న బంగారం ఒంటి మీద లేదు. ఇంటికి మీ భార్య లక్ష్మీదేవి కింద లెక్క. లక్ష్మీదేవి కళకళలాడట్లా, ఏడుస్తుంది, ఎవ్రీడే ఏడుస్తుంది నీ ఇంట్లో. నీకు ఎలా కలిసి వస్తుంది చెప్పండి ఒక్క మాట. కలిసి రాలేదు మేడం. మనము మరి ఆ అమ్మాయిని ఎలా సంపాదించే దాంట్లో చూసుకోవాలి? వాళ్ళు మెయింటైన్ చేసేటప్పుడు కొంచెం అయినా ₹1 అనేది ఇచ్చేయాలా. ఎంత నువ్వు వచ్చినా ఇచ్చేదే చాలు పావలా, అనుకుంటున్నా మళ్ళీ రూపాయి మేడం. దాయాలా అందులో? ఇప్పుడు వచ్చేదే మీరు ఇప్పుడు కావాలంటే నేను ఒప్పుకుంటాను, అంత ముందుకు వచ్చిందంతా మీకే ఇస్తా ఉన్నా. సరే, ఏదో అప్పుడు వచ్చింది ఇస్తా అయిపోయింది. ఉన్నాము. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ. ఇప్పుడు మీరు సంపాదించలేరు కదా, సంపాదిస్తాం సంపాదించడానికి మేడం. కోర్సులు నేర్పిస్తారు. వాళ్ళు కాదు మేడం, నేను డ్రైవింగ్ చేస్తాను. ఏమే అసలు మీ ఆరోగ్యం ఎట్లా ఉందో చెప్పండి. బాగుండదు మేడం, నాకేం Problem ప్రాబ్లం ఏమీ లేదా? ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కనుక వచ్చి నాకు నా లవర్ కావాలండి, నన్ను పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ గా అంటే ఏం చేయమంటారు? రారు మేడం, నువ్వెట్లా చెప్తావు? ఇప్పుడు 2 సార్లు అయింది ఈ పంచాయతీ. ఇంకా రారు. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు మేడం. వస్తే ఏం చేయమంటావు? రారు మేడం వాళ్ళు. సరే, వచ్చినా నువ్వు వెళ్తే ఏం చేయమంటావు? సరే, నేను వాళ్ళు పోను రారు. మేడం. ఆ? నేను పోను. ఇప్పుడు 2 సార్లు హ్యాండ్ ఇచ్చావు వీళ్ళకి, నమ్మకం ఏంటి? నేను రాసిమంటే రాసిస్తాను. ఇక నుంచి ఆవిడ దగ్గరికి వెళ్ళను, అవును, వెళితే నా మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. తీసుకోండి. రెండో పాయింట్, మీ ఆడపిల్లల పెళ్లిళ్ళు ఏం చేద్దాం? పెళ్ళి ఉండేది మాకు ఇంకా 1.5 ఎకరా నేల ఉంది మేడం. అలా జాగా కొద్దిగా ఉంది, ల్యాండ్ ఉంది అంతే. అదిగా మాకు ప్రాఫిట్స్ ఉండేది. ఎంత వాల్యూ చేస్తాయి? ఇప్పుడు వచ్చి 10 లక్షలు ఏం పోతాం మేడం. ఎకరమా? ఎకరా. ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్నారు? 1.5 ఎకరం. 1.5 ఎకరం. అది రోడ్ పాయింట్ లో ఉండింది, హైవేకి వెళ్ళిపోయింది. ఆ. హైవేకి వెళ్ళిపోయినాక మా పెద్దోళ్ళకి, మా అమ్మకి నాకు తెలియకుండా మా అమ్మకి మాట్లాడి వాడు 12 లక్షలేమో వాళ్ళు ఎత్తుకొనేసినారు, పెద్ద అమ్మాయి వాళ్ళు. ఆహా, ఆ. మాకు తెలియకుండా. ఇప్పుడు ఈ 1.5 ఎకరం ఉందా? అది కూడా అవును లేదా? మేడం. ఉంది. ఇది ఇచ్చి నువ్వు ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేస్తావా? ఉమ్. సరే, నువ్వు కొంచెం ఉంచుకొని నీ భార్యకి కొంచెం, వాళ్ళిద్దరికి కొంచెం. నాకొద్దు మేడం. అదే నేను అందరు నీకేం లెక్క ఇట్లా. నాకొద్దు, వాళ్ళ ముగ్గురికి ముగ్గురికి 3 అరెకరాలు రాసేస్తావా? చేసుకోమని నేను ఫస్ట్ నుండి అదే చెప్తా ఉండా. రాసేస్తావా నువ్వు? ఆ నా రిజిస్ట్రేషన్ పేరు పైన కూడా లేదు మేడం, మరి మీ మా అమ్మ పేరు పైన మీ ఉంది. అమ్మ ఇవ్వాలి కదా, మీ అమ్మని ఎవరు ఒప్పించాలి? మీ అమ్మ ఆస్తి ఆవిడ ఇష్టం కదా. ఇప్పుడు మా నాన్న చనిపోతేనే మా అమ్మ పైన మార్చినాము. అవును. మార్చినాము. ఆమె ఇప్పుడు ఇప్పుడు ఆవిడ దగ్గర వీళ్ళ ముగ్గురికి రాస్తుందా, రాయిదా ఆవిడ? రాస్తుంది మేడం. ఇప్పుడు ఉండేది వాళ్ళ ముగ్గురే మేడం. ఇంకెవరు లేరా నీ తర్వాత? ఎవరు లేరు మేడం. అక్కడ చెల్ల ఎవరు లేరు. నువ్వు ఒక్కడివేనా? నేను ఒక్కడే. ఓకే. ఆవిడ తదనంతరం ఏదైతే ముగ్గురికి. వస్తుందో వీళ్ళ ముగ్గురికి ఉమ్. సమానం అని నువ్వు అందులో రాసి ఇచ్చేస్తావా? ఓకే. మరి ఇప్పుడు వాళ్ళు బతకాలి కదా, ఇప్పుడు నేను జాబ్ చూసుకుంటా ఉన్నాను మేడం. ఎన్ని రోజులకు చూసుకుంటావు? నువ్వు ఆల్రెడీ ఆటో అన్నావు, ఆటో ఏం చేసావు? సర్లేదు, బండి 2012 మోడల్, గెప్సీ కాదు, ఏం కాదు. కొత్త ఆటో ప్రాసెస్ ఏదన్నా అది కొనుక్కోవాలా? చేయాలనుకుంటే ఇంకా ఏడు మనకు తెలియదు మేడం, అడ్రస్ అంతా మనకు తెలియదు. ఇప్పుడు మా అక్కడ స్కూల్లో పనిచేస్తా ఉన్నప్పుడు ఆ మేడం నుండి వాళ్ళ అన్న ఇక్కడ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ లో, వాళ్ళకి ఫోన్ చేసిన జూబ్లీస్ కాడ అక్కడ హాస్పిటల్ కాడ ఈ రోజు 12 గంటలకు 10 గంటలకు చేస్తానని చేయలేదు ఆయన. మేనేజర్ లేదు, మళ్ళీ వస్తే చేస్తామని నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నాము. 17,000 రూపాయలు శాలరీ, ఆ కార్లు ఎత్తుకొని పార్కింగ్ వదిలేది సూపర్. మాట్లాడున్నాం. ఇప్పుడు రమ్మన్నారు జాయిన్ అవ్వడానికి? అదే మేడం, ఆ మేనేజర్ లేదు, ఆయన వస్తాను నేను తొడుకు నెంబర్ ఇస్తాను, మీరు పోయి మాట్లాడండి అని చెప్పినాను. అందులో ఎంత శాలరీ ఇంట్లో ఇస్తారు మీరు? మేడం ఇప్పుడు వస్తే వచ్చిన దగ్గర నుంచే, నేనేమి ఇప్పుడు ఇమ్మనట్లా. ఇప్పుడు వచ్చి నాకు వచ్చి ఆడ వచ్చి 30,000 దాకా అప్పు ఉండదు మేడం. ఎందుకంటే నేను ఈ ఫైనాన్స్ తీసి మాదిరిగా ఈ అమ్మాయితో అయినాక అప్పులైనా, మళ్ళీ ఇప్పుడు గోకేసిందా ఫైనాన్షియల్ గా? అది అయిపోయినాను. సరిపోయింది. ఎంత అప్పులు ఉన్నాయి? 30,000? 30,000 ఉంది మేడం. పచ్చబొట్టుకి ఎంత అయినాయి అందులో? అది ఏమో కాదు మేడం, అదంతా ఓకే. అది వచ్చి నేను వాళ్ళు 17,000 ఇచ్చినా 12,000 మీకు ఇస్తాము, 5,000 వాళ్ళు కొద్దిగా కట్టుకుంటూ వస్తా. ఓకే. 2 వాళ్ళకి 5,000 కడతావు, నువ్వు ఒక 5,000 ఉంచుకో, మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మంత్లీ. నువ్వు 10,000 వాళ్ళే ఎత్తుకోమని మేడం. అమ్మ ఎంత త్యాగం వద్దులే బాబు, నువ్వు నిజంగా నేను చెప్పిన అమౌంట్ ఇచ్చినా గొప్పే, అర్థమవుతుందా? సరే నువ్వు మేడం. నిజంగా ఇప్పటికిప్పుడు మారిపోయావు అంటే నేనైతే నమ్మను. నేను ఒక 6 months వాళ్ళకి అందుబాటులోనే ఉంటా. సరే మేడం. ఏ రోజు తేడా వచ్చినా నేను చెప్పేస్తున్నాను మీకు సార్. అంటారు మేడం ఇప్పుడు మీ గురించి అడుగుతా, ఉమ్. అసలు మిమ్మల్ని నమ్మట్లా. ఆవిడ వచ్చి నాకు భర్త మారాలండి అని అడిగింది కాబట్టి నేను ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఎప్పుడైనా నేను గెలిచాను అనుకోండి, అంటే మీరు సరిగ్గా లేరు, ఆవిడతో వెళ్ళిపోయారు, ఆవిడ వచ్చి డ్రామా ఆడింది అనుకోండి, ఆవిడ వచ్చి డ్రామా ఆడితే మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు, అర్థమవుతుందా? మీరు వెళ్ళారు అనుకోండి, మీ ఆవిడ ఒక్క ఫోన్ చేస్తే చాలు,
మేము మా టీం అంతా అందుబాటులో ఉంటుంది సరే. ఆవిడకి. మిమ్మల్ని అలా తీసుకెళ్ళి ముందు జైల్లో కూర్చోబెట్టినాక మాట్లాడుకుంటాం. మీకు బెయిల్ ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. సరే. వీళ్ళ ముగ్గురే రావాలి మళ్ళీ పరిగెత్తుకొని. అర్థమవుతుందా? ఉమ్, మీరు ఇప్పుడు 4 పాయింట్స్ ఒప్పుకున్నారు. అవును మేడం. ఒకటి, ఇక నుంచి తాగను, తిట్టను, అక్రమ సంబంధాలు ఏది పెట్టుకోను, పెట్టుకోను, ఇంట్లో గొడవే పడను. పడను. 2, పిల్లల పెళ్లిళ్ళకి నేను దగ్గర ఉంటానమ్మా, అందుబాటులో ఉండి నేను అన్ని చేస్తాను. అలాగే మా అమ్మ ద్వారా వచ్చే 1.5 ఎకరం వాళ్ళ ముగ్గురికి 3.5 ఎకరాలు అవును నేను మేడం. ఇప్పుడు వీళ్ళు house అన్ని ఉండదు, ఖాళీ ఫ్లాట్ ఉండదు. ఉమ్, వీళ్ళు ముగ్గురు ఉండారు. ఆ, నేనేం పాయింట్ అన్నానంటే పెద్ద పాప వచ్చి ఎంత అమౌంట్ వచ్చిందంటే దాంట్లో 3 లక్షలు ఇచ్చుండారు మాకు. ఓకే. ఆడు వచ్చిన అమౌంట్ ఎంత వచ్చిందని నాకు తెలియదు. ఆ, ఫస్ట్ 4.5, 6.5, మళ్ళీ నా ఎస్టిమేట్ ప్రకారం 12 లక్షల పైన వచ్చింది. ఉమ్, నేను ఎన్క్వైరీ చేసిన బ్యాంక్ లో పోయి. ఓకే. ఆ, అది వాళ్ళు ఎత్తుకున్నారు కాబట్టి మీకు ఆస్తికి దీనికి సంబంధం లేదు ఇంకా. ఆ, ఓకే. ఆ అమ్మాయికి, ఆ, ఓకే. పెద్ద అమ్మాయికి ఉమ్. ఉండేది వచ్చి ఆడ ఇల్లు కానీ. సార్ ఇప్పుడు మీరు అనేవన్నీ రికార్డ్ అవుతున్నాయి. అవును సో మేడం. కాబట్టి సరే. రేపొద్దుట ఇది వీళ్ళు కోర్టులో కూడా ఉమ్. వాడుకోవచ్చు. మీరు ఇచ్చిన బాండ్ పేపర్ అన్ని. ఆల్రెడీ వాళ్ళకి చెప్పిన ఉమ్. జడలేసిన అన్ని కూడా నేల గాని ఇల్లు గాని నీకు ఇంకా ఎంత సంవత్సరం లేదు, ఉండేది వాళ్ళ ముగ్గురికే ఇంకా అవును. ఉమ్, అని సరే. నేను ఓకే. చెప్పిన. ఆ రోజు కూడా నేను సంతకం పెట్టించుండ వాళ్ళకి. ఓకే. అది ఉంది నాకు- కాబట్టి ఇప్పుడు అడిగే రైట్స్ వాళ్ళకి నాకు లేవు. ఆస్తికి మాత్రమే సంబంధం లేదు, అలాగే. ఇంటికి దానికి సంబంధం లేదు. ఉమ్, వాళ్ళ ముగ్గురికి, ఎందుకంటే వాళ్ళ ముగ్గురు సంతకం పెట్టలేదు దాంట్లో. ఎందుకంటే ఆ 3 లక్షలు అది కూడా మేడం రెండో అమ్మాయికి మ్యారేజ్ చేసినాం. ఉమ్, మ్యారేజ్ చేసినాం, డైవర్స్ అయిపోయింది. ఆ అప్పు కట్టేదానికి వాళ్ళ దగ్గర ఫైట్ చేసి 2 లక్షలు తీసుకొని వచ్చి అప్పు కట్టినాం. వీళ్ళకి కూడా తెలుసు అది. ఓకే. తెచ్చినాం. అందువల్ల ఏమైందో వాళ్ళు మా అమౌంట్ ఈయన అనేసినారు. ఈ అమ్మాయికి మ్యారేజ్కి నేను 2 లక్షలు ఇస్తానని కూర్చున్నారు. ఉమ్. అది కూడా వాళ్ళు రూపాయి పెట్టుకోలేదు వాళ్ళు. సార్ ఫైనాన్షియల్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అవి ముగ్గురు వాళ్ళ ముగ్గురు వాళ్ళ అవును. నలుగురు వాళ్ళు ఉమ్. తీర్చుకోమనండి, వాళ్ళ ఇష్టం. అది. మీరు ఇచ్చేయడానికి ఒప్పుకున్నారు, ఆ. అవన్నీ రికార్డ్ నేను ఆల్రెడీ ఆస్తి పెద్ద అమ్మాయి నాకు తీసుకుంటుందా? సంబంధం లేదు మేడం. మీకు ఇప్పుడు సంబంధం కూడా లేదు. వీళ్ళ ముగ్గురికి కూడా నేను సంతకాలు పెట్టాలని అవసరం కూడా లేదు. నేను ఆ రోజు వాళ్ళకి పెట్టి కానీ పెట్టాలి, మా ఆ, నమ్మకం పెడతాం. కోసం కావాలి. ఇప్పుడు మీరు పెట్టండి. పెడతాను. ఇక తర్వాత అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు వచ్చే శాలరీలో నుంచి ఉమ్, మంత్లీ ఒక 5,000 అప్పు కట్టుకుంటానండి, ఒక ఉమ్. 5,000 నేను ఉంచుకుంటా, ఉమ్. మిగతా 7,000 కూడా ఉమ్. ఇంట్లో నేను మంత్లీ ఇచ్చేస్తాను. ఇచ్చేస్తాను. అంతే. ఉమ్. మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్పండి. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన తర్వాత మేము కనీసం మీరు పిలిస్తే వచ్చారు, మారటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి నేను ఒక్క ఛాన్స్ తీసుకుందామని అనుకుంటున్నా. సరే. మీ ఆవిడకు కూడా నేను నమ్మకం కలిగిస్తాను. నేను ఫెయిల్ అయ్యానని అనిపించొద్దు సరే దయచేసి. మేడం. ఎందుకంటే ఇప్పుడు నీ తరపున పేరు నేను నేను మాట్లాడాలి మీ నిలబెడతాను. ఆవిడతో. కాస్త ఆ దరిద్రాలు ఏమన్నా ఉంటే అవి క్లియర్ చేసుకోండి. సరే. ఈ అమ్మాయి కొంచెం కొన్ని రోజులైతే ఇట్లాగే ఉంటది. కొంచెం ఉమ్. మీ మీద నమ్మకం అవును. వస్తే మీ తర్వాతే ఎవరన్నా సరే ఆవిడకి ఉమ్. మీరు దేవుడి కింద లెక్క. అవును. మిమ్మల్ని వదిలేయడానికి నేను ఎన్ని తిడుతున్నా కూడా అమ్మో మా ఆయన ఏం అనద్దండి, పెద్దగా ఏమనద్దు అంటుంది ఇంకా పైగా. ఇంకా అప్పుడు నా దాకా ఎందుకు తల్లిపోండి అవతలకి అన్న. లేదు మేడం మీరు పిలిపించి చెప్తే మా ఆయన మారతాడండి అంటేనే నేను, లేదమ్మా ఒకవేళ మారకపోతే నేను జైలుకి పంపిస్తాను, మరి దానికి ఓకే అయితేనే నా దగ్గరికి రా అన్న. ఉమ్. వచ్చింది, ఫోన్ నెంబర్ ఇచ్చింది, పిలిపించాం, వచ్చారు. సో ఇప్పుడు మీ తరపున నేను అడుగుతాను వాళ్ళని, మీకేం కావాలో చెప్పండి. నాకేం లేదు మేడం. చిన్న విషయాలకంతా ఓ నడుచుకునేది అదంతా నాకు కూడా నచ్చదు. ఓ Super. అరవద్దు, ఉమ్, మెల్లిగా మాట్లాడు. ఉమ్. ఏదున్నా ఇప్పుడు పిల్లలు లేనప్పుడు మనం మాట్లాడుకునేది. సరే ఆ పచ్చబొట్టులో ఎమ్మ తీసేస్తారా తీరా? అది తీని కాదు మేడం. అక్కడ అబ్బా తీయడం వచ్చండి, ఇప్పుడు చాలా మంది తీసేస్తున్నారు కానీ మీరు అది అది- తీసేయండి, నా కోసం అది తీసేయండి. తీసేస్తాం మేడం. ఎస్ ఉంచుకోండి, లేకపోతే ఇంకో ఎస్ యాడ్ చేసుకోండి. మీ ఆవిడ మీ పేరే ఉండాలి, ఊళ్ళో వాళ్ళ పేర్లు కాదు. తీసేస్తాం మేడం. ఓకే. మీకు ఇంకేం కావాలి? ఆవిడ అరవద్దు, అనవసరంగా గొడవ పడద్దు. గొడవలు పడకూడదు మేడం. ఇంకా ఇప్పుడు నాకు ఫోన్ సెల్ ఎత్తుకొని పోకూడదు అంటాం. నేను చెప్పిన వస్తాను. నేను అంటే వాళ్ళకి మన మీద కొంచెం నమ్మకం కలగాలి కదా సార్. అవును మనం మేడం. ఆల్రెడీ ఇప్పుడు రాసలలో బాగా ఇప్పుడు నడిపిస్తాం. ఆడు మనం డబ్బులు కట్టాలి మేడం. వాళ్ళు ఫోన్ చేస్తా ఉంటారు, వాళ్ళకి నేను సమాధానం చెప్పాలా? సో మీరు నిజాయితీగా మాట్లాడితే మీ అమ్మాయి నమ్ముతుంది, మీ ఆవిడ నమ్ముతుంది. అవునా? ఓకే, ఇప్పుడు నేను నిజాయితీగా ఊరికే మాట్లాడండి. మాట్లాడలేదు. ఓకే ఇప్పుడు ఆ రోజు వచ్చినప్పటి నుండి ఇంతవరకు నేను మాట్లాడలే. సరే, ఓకే. ఇంకా అదే మేడం. ఈ రెండేనా? ఈ రెండే మేడం. సూపర్. సరే మీ ఆవిడని కూడా పిలుస్తాను, మాట్లాడదాం సార్. అమ్మా, మీ హస్బెండ్ని పిలిపించి మాట్లాడితే మీరు కూడా అక్కడ ఉండి వింటున్నారు. ఆయన మారాడని నమ్ముదాం. ఓకే, ఇలా ఇంత హామీ ఇచ్చేవాళ్ళు ఎక్కడా ఉండరు. మమ్మల్ని నమ్మి నువ్వు ఈ స్టేజ్ మీదకి వచ్చావు కాబట్టి 100% ఆయన మారటానికి ఒక స్టెప్ ముందుకేసాడని నేను నమ్ముతున్నా. టైం పడుతుంది. ఇన్ని సంవత్సరాలు జరిగిన వాటిని ఇలా కూర్చోబెట్టి మేము మార్చేయలేం. ఆయన రియల్గా మాట్లాడుతున్నాడు ఉన్నంతలో. మారలేదా? మీకు ఆల్రెడీ ఈ రికార్డింగ్ ఉంటుంది. అలా మీరు కోర్టుకెళ్ళి కేసు ఫైల్ చేసినా కూడా ఆరాంగా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఆస్తి ఎక్కడికి పోదు. ఇప్పుడు ఆయన ఉండి పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలనే హడావుడి కూడా అవసరం లే. అర్థమవుతుందా? ఆయన అడుగుతున్నవి రెండే రెండు. ఒకటి, నా భార్య అరవద్దు, అనవసరమైన గొడవ పడవద్దు. మీ పిల్ల కూడా అడుగుతున్నది అదే. నువ్వేదైతే చిన్నప్పుడు ఫేస్ చేసావో అదే నీ పిల్లలు ఫేస్ చేస్తున్నారు. మీ ఇద్దరు అరుచుకోవడం,
నువ్వు ఫేస్ చేసినప్పుడు నీకు తెలియాలి కదమ్మా, అరిపిస్తున్నాడు, ప్రతి చిన్న విషయానికి నీకు నరకం చూపిస్తున్నాడు, మనం ఆగిపోవాలా? ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నరకం అయిపోతుంది. ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఉంటారు అంటే ముందు భయపడేది ఎవరో తెలుసా? నీ పిల్లలు ఇద్దరు. అమ్మా వీళ్ళకి సినిమా మళ్ళీ స్టార్ట్ అయిందిరా బాబు, హైదరాబాద్ పారిపోయి వచ్చినా అని అలా అనిపించకూడదుగా. ఆయన ఎక్కువసేపు అరవడం నాకు అర్థమవుతుంది, నువ్వా పాయింట్ని వదలవు. ఎందుకంటే లేడీస్కి ఉంటే వీక్ పాయింట్ అమ్మ, అది సహజ లక్షణం. ఈయన అన్ని మారటానికి నాకు మాట ఇచ్చినప్పుడు నువ్వు ఒక్క మాట ఇవ్వు, ఇంట్లో గొడవ వద్దు. ఒకవేళ గొడవ పడాల్సి వస్తే పిల్లలు లేనప్పుడు ఓ 10 నిమిషాలే, నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? నీ హెల్త్ ప్రాబ్లం వస్తే ఎవడమ్మా నిన్ను చూసేది? ఒక 6 నెలలు చూద్దాం మీ ఆయన్ని. ఆయన ఫోన్ల మీద పడొద్దు, ఆయన పర్సనల్ విషయాల మీద పడొద్దు. ఎందుకంటే ఏం చేసినా నేను రికార్డులు తెప్పించగలను. ఆ అమ్మాయితో కొన్ని రోజులు పడుతుందేమో అటు ఇటు కట్ చేయడానికి. రియల్గా కట్ చేశాడా లేదా చూద్దాం. శాలరీ ఇస్తున్నాడా లేదా చెప్పు, ప్రాపర్గా ఇంట్లో ఉన్నాడా లేదా చెప్పు ఫోన్ చేసినప్పుడు. లేదు ప్రాపర్టీలు అయితే ఎక్కడికి పోవు, ఇప్పుడు రాయించేస్తాం కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా మాట్లాడొచ్చా మేడం? మాట్లాడు. ప్రాపర్టీ అనేది ఆయన సంపాదించింది కాదు మేడం. అవునమ్మా, వారసత్వ ఆస్తి. లేదు మేడం, ఆమె ఏమనిందంటే ఆయన వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోద్దు చూడలే. నేను ఎన్నో చెప్పిన, అమ్మ నాయనకి నెల నెల పొయ్యి కూడా నేనే తీసిచ్చినాను, పిల్లల్ని అడగండి, నేను తీసిచ్చి కూడా వాళ్ళని పోయి చూసేసి రాబో ఊర్లో వాళ్ళంతా ఉంటే అడుగు కూడా పెట్టడు వాళ్ళ దగ్గరికి. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మేడం అదే. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే వాళ్ళ అక్క కొడుకున్నాడు, వాళ్ళ బామర్దికి ఇచ్చింది పెద్ద కూతుర్ని, వాళ్ళందరూ కలుసుకొని నా ఇద్దరికి లేకుండా వాళ్ళే అనుభవించుకుంటున్నారు, వాళ్ళే ఆ ఇంట్లో ఉండారు, వాళ్ళే అన్ని ఆక్రమించుకొని వాళ్ళే చేస్తారు. సరే ఏం చేద్దాం సరే. మేడం నేను ఇప్పుడు ఒక అమ్మాయిని మనం ఇచ్చేసాము, వాడు ఎటువంటోడో అవును, ఇచ్చేసినాము చేసేసినాము. ఇప్పుడు మనం ఆడు లేదు ఎక్కడ, ఆ ఇంటి దగ్గర లేవు. వాళ్ళు వస్తారు పోతారు అన్ని చేస్తారు, వచ్చినా మనం వద్దనేదానికి లేదు అమ్మాయిని, ఎటువంటి వాళ్ళు అయినా కానీ. ఇప్పుడు వాళ్ళకు నీకు సంబంధం ఏం లేదు. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను అడుగుతున్నది ఇల్లు గురించి కూడా అడగట్లా, ఆ 3 ఎకరా 1.5 ఎకరం గురించి. ఇప్పుడు నేనేం చెప్తా ఉన్నానంటే ఆ అమ్మాయికి మీ అమ్మగారు నా కొడుకే నన్ను చూడనప్పుడు నేను ఎందుకు ఇస్తాను ఆస్తి అంటుంది. ఇప్పుడు ఆమె అనలేదు మేడం, ఆమె ఇప్పుడు కూడా ఏమంటా ఉంది, నేను చనిపోయిన తర్వాత నువ్వు రాసుకో లేదంటే నీ ఇష్టం అనింది. నేనేం చెప్తా ఉన్నాను అమ్మ, లీగాలిటీ వినండి. మీ అత్తగారికి వేరే వాళ్ళకి రాసే అర్హత లేదు. ఆవిడకి భర్త నుంచి వచ్చిన ఆస్తి, దాని మీద సర్వ హక్కులు మీ ఆయనే. అర్థమవుతుందా? మీ ఆయన ఈ రోజు కేసు ఫైల్ చేసినా కూడా ఈయన మొత్తం వాటా తీసుకోవడానికి అర్హత ఉంది. మీరు ఇప్పుడు రాసిచ్చింది ఈ వీడియో పెట్టుకొని ఈయన దగ్గర నుంచి ప్రాపర్టీ రాయించుకోండి. ఈ ఆస్తి ఏదైతే ఉందో మా తదనంతరం నా భార్య పిల్లలదే. ఓకే, మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ మాట మాట్లాడించండి. ఈయన కూడా వస్తాడు. వచ్చినప్పుడు నా తదనంతరం ఇస్తాను అంటే అది మీరు రికార్డ్ అన్నా చేసుకోండి, రాయించుకోనన్నా రాయించుకోండి. అది ఎక్కడికి పోదు. ఇవాళ కాకపోతే రేపైనా. మీ అత్తగారు రమ్య గారికి రాసేశారు, చెల్లదు. రమ్య గారు సోషల్ సర్వీస్ చేస్తున్నారు, నా ఆస్తి ఇచ్చేస్తే ఆవిడ 10 మందికి ఉపయోగపడుతుందని నాకు రాసిస్తే అది చెల్లదు. ఎందుకంటే వారసుడు ఎవరు? మీ ఆయన. మీ ఆయన మీ అత్తగారు నాకు రాసి ఇచ్చేశారు, అప్పుడు కూడా చెల్లదు. ఎందుకంటే నీ పిల్లలు వచ్చేసారు ఆల్రెడీ ఫీల్డ్లోకి. అర్థమవుతుందా? నీ పిల్లలు కూడా వారసులే. ఇప్పుడు నీకు మీ ఆయనకి పడకపోతే నీ పిల్లలు ఎవరైనా కేసు ఫైల్ చేస్తే మీ ఆయన వాటా నీ పిల్లలకు వస్తుంది. అలాంటిది మీ ఆయన నీ పిల్లలకి నీకే రాస్తానంటున్నాడు అంటే మీరు ఒక గ్రూప్. మీ అత్తగారు నా తదనంతరం ఇస్తాను వీళ్ళకి అని రాస్తే చాలు. అదొక్కటి మీరు ఊరెళ్ళి రాయించుకోండి. మీ ఆయన కూడా నీకు సపోర్ట్ చేస్తాడు. అలాగే శాలరీ నుంచి మీకు మంత్లీ 7,000 దాకా ఇస్తాడు. ఆయనకి ఎంత అన్నారు? 5,000 ఎందుకు మేడం ఆయనకి? అన్ని నేను చూసుకుంటాను మేడం, ప్రతి ఒక్కటి. ఇప్పుడు నాకంటే ఏమీ లేదు. ఒక ముందు జాబ్ రానివ్వండి. ఇలా ఇప్పించినాం మీకు మేడం. ఇప్పుడు 1 నిమిషం తల్లి, ఇలా నీకు 1 రూపాయి కూడా ఇప్పటిదాకా సరిగ్గా రాలా. లేదు వినండి, అలాంటిది రమ్య గారు ఇప్పుడు కొంత అప్పు తీరేదాకా ఆయన 5,000 ఉంచుకోమన్నారు. ఆ అప్పు ఎన్ని రోజుల్లో తీరుతుంది? 6 నెలల్లో తీరుతుంది. ఆ రిమైనింగ్ 5,000 వస్తాయి కమ్మా. ఆయనకి 5,000 ఎందుకు అంటావేంటి? సంపాదించినోడికి చేతికి రూపాయి అవసరం లేదా? మేడం ఫుల్ గా తాగేది. ఇప్పుడు నువ్వే కదా తాగడన్నావు. లేదు మేడం, ఇప్పుడు తాగుతా ఉన్నాడు, అన్ని నేర్చుకున్నాడు. ఆడికి పోయి ఏంటి ఇంట్లో బాట్లు కూడా ఇంట్లో ఉన్నాయి మేడం. మేము అన్ని చూసుకుంటా. నేను అడగండి, బాట్లు గేట్లు అన్ని ఇంట్లోనే ఉన్నాయి. నేను చూసి పిల్లలు. మీ ఆవిడ ఏమంటుందంటే మీకు 5,000 వద్దు, 2,000 చాలా అంటుంది. 5,000 ఎత్తుకొని వాళ్ళకి కట్ని కట్టే 5,000 గురించి నేను మాట్లాడట్లేదు. 5,000 గురించి నేను అన్ని చూసుకుంటా ఉన్నాను. నేనే అన్ని బట్టలు తెచ్చిచ్చిన. నువ్వైతే ఎంత ఇస్తావు మీ ఆయన చేతి ఖర్చులకి? మేము అన్ని తీసుకొని మేడం, ఆయనకి ఏం ఖర్చు ఉంటుందో అది ఎత్తుకోండి. ఎంత ఇస్తావు?
ఎంత అవుతుంది మేడం? ఒక 1000 రూపాయలు ఉంటుంది చేసుకొని, ఆయనకి ఏం కావాలి బయట? టూ మచ్ లేదమ్మా. నాకు కూడా ఇప్పుడు మేడం, నీకు- పిల్లోళ్ళకి మేడం. ఉండమ్మా, ఇప్పటిదాకా మీరు ఏడిసింది ఏమీ లేదు. తెచ్చిన దాంట్లో కనీసం ఒక 5000 ఉంచుకోవయ్యా అన్న. అప్పుడు నువ్వేమనాలి? మేడం 5000 కాదు మేడం, ఒక 3000 చెప్పండి మేడం. వేస్ట్ చేస్తాడు, తాగుతాడు. బయటకు వెళ్ళిన మగాడికైనా ఆడపిల్లకైనా ఎవరికైనా కొంత ఖర్చు ఉంటది. సంపాదించినోడికి లేనప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మేడం, వీళ్ళతో దండగా బయటకు వెళ్ళిపోయి జైల్లో 4 రోజులు ఉండడం బెటర్ అంటే ఏం కరెక్టే చేస్తావు? మేడం, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు నేను కూడా ఉన్నాను మేడం, హౌస్ వైఫే కదా నేను. ఒక అమ్మా, హాస్పిటల్ నీ అవసరం వేరు, ఆయన అవసరం వేరు. ఆయన నిజంగా ఆ 7000 ఫస్ట్ ఒక 6 నెలలు ఇస్తే తర్వాత ఆలోచిద్దాం. మిగతా 5000 కూడా మీకు యాడ్ అవుతాయి. 12000 వస్తాయి చేతికి. ఏమండి మీరు అంటే 3000 చేసుకోండి, 5000 కాదు ఈ నెల నుంచి. ఏమంటారు? మేడం ఇప్పుడు నాకు ఆటో ఈ ఏరియా తెలియదు, ఆటో వాళ్ళకి నేను అదే అంటున్నా. చెప్పండి, మీరే ఒకే బిడ్డ మేడం సంపాదించేది, రెంట్ కట్టేదానికి ఇది లేదు. ఇప్పటిదాకా ఏం డబ్బులు అయితే నీ చేతికి రాలా. లేదు, వేరే వాళ్ళు వినండి, help చేసినారు నేను మేడం. ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాను తల్లి. నీ ఇష్టం, నచ్చితే చేయించుకో, లేకపోతే బయటికి వెళ్ళి ఏదైనా ప్రొసీడింగ్స్ అవ్వండి. అదే ఇది మేడం. కరెక్ట్ కాదు. ఆయనకు నేను 5000 చేతి ఖర్చులు అన్నాను, ఆయన ఉంచుకుంటాడా? పైన ఎంత వచ్చినా 6 నెలల తర్వాత నువ్వే తీసేసుకో. ఆయన ఎంత సంపాదిస్తున్నా బేసిక్ బయట ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి. ఆయన బయటికి వెళ్ళినాక ఒక టిఫిన్ ఏదో తినాలనిపిస్తుంది. 1000 రూపాయలతో నెల అంతా బతికేయాలా? అత్యాశ అంటారు ఏదైనా తల్లి నేను దీన్ని. అన్ని ప్రతి ఒక్కటి నేను నువ్వెవరమ్మా చేసేస్తున్నాను చూడడానికి? మేడం. రోజు ఇంట్లోనే తినాలో బయట తినాలనిపిస్తుంది. ఏం చేస్తాడు? ఇది ఇందుకే కాపురాలు పోయేది. మనం ఒక సిటీలో ఉన్నాం మేడం, పిల్లలతో కూడా ఇక్కడ రెంట్లే ఎంతో ఇదైపోతుంది మేడం. వాళ్ళు ఒక సంపాదన లేదు, మేడం, ఆయనే చూసుకోవాలి ఇంతే. మేడం అన్నీ. నచ్చితే ఈ సెటిల్మెంట్ కి ఓకే అని సంతకాలు తీసుకుంటా. ఇప్పుడు మీరే చేస్తానంటున్నారు. వాళ్ళ శాలరీ ఎంత మాట్లాడమని మేడం. మీరు చెప్పినట్టుగా 5000 20,000 మాట్లాడినా 15 వాళ్ళు ఎత్తుకోమని. అంతే, అవును. నాకు అది 30,000 పెరిగినా అంతే. 5000 కట్టాలి, నా ఖర్చుకు మాత్రం మీరు సార్ 6 నెలలు 5000, 6 నెలలు 5000 అన్న. అది కూడా నేను వద్దని లేదు మేడం. ఇప్పుడు వాళ్ళు 20,000 అంటా ఉన్నారు కదా. కాదు, 6 నెలలు అప్పు తీర్చండి. ఉమ్, 6 నెలల తర్వాత నుంచి ఆ డబ్బులు కూడా వీళ్ళకే వెళ్తాయి. వీళ్ళకే. నేను మీ చేతి ఖర్చులకు 5000 అన్నా. మీ ఆవిడ ఏమంటుందో విందాం. నచ్చితే, నాకు నచ్చలా ముందు ఈ సెటిల్మెంట్ నాకు నచ్చలేదు. ఇదే దీన్నే కూరగాయల పంచాయతీ అంటారు. సరే మేడం, అత్యాశ, దీన్ని అత్యాశ. అత్యాశ కోర్టుకి నాకు వెళ్ళినా లేదు మేడం. జరగదు. నా దగ్గర నీకు 5 సంవత్సరాల తర్వాత జరగాల్సింది జరుగుతుంటే నేను ఒక మంచి పొజిషన్ లో నేను ఆయన వైపు కూడా ఆలోచించాలి కదా తల్లి. ఆయన పారిపోయేలాగా చేయకూడదు కదా. ఒక సంవత్సరం మన దగ్గర ఉండనివ్వండి, చూద్దాం అది ఎన్ని తెలుసు మారుతాడు మేడం. అని. ఇప్పుడు నన్ను చూడాల్సిన బాధ్యత ఆయనదే కదా మేడం. ఏం చూడాలి నిన్ను? నాకు హెల్త్ సరి లేకపోయినా ఏదైనా సరే మేడం, ఆయనే కదా చూడాలా. ఇప్పుడు మీ ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, ఎవరు చూస్తారు నిన్ను? వాళ్ళే చూసుకున్నారు. అలాగ ఉండండి వేరే కొంతకాలం. వాళ్ళ చేత తీసి వాళ్ళ హెల్ప్ తో చేసిన ఆ అప్పంతా ఇప్పుడు కట్టేది ఉండదు కదా మేడం. మీరు నన్ను ఎట్లా కలిసారో ఓ సైక్రియాటిస్ట్ ని కూడా కలవండి. 1, 2, ఎప్పుడన్నా ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. మీ ఆయన ఈ రోజు సర్దుకొని వెళ్ళిపోతే మీరు ఎలా బతుకుతున్నారో అలా బతకడానికి చూడండి. ఇప్పుడు మనకు దొరికింది ఒక బంపర్ ఆఫర్ కింద లెక్క. ఆయన ఎంత ఇవ్వగలడో అంతే. నిన్ను ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా ప్రేమించేయటం, నీ బాధ్యతలు చూడడం అంటే పారిపోతాడు మళ్ళీ. ప్రేమించడం ఎంత నాకొద్దు మేడం, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. నాకంటే ఇంతే, ఎంతకంటే ఏమీ లేదు. నువ్వు అసలు ఏం మాట్లాడకు. నువ్వు కొన్ని రోజులు ఇంట్లో ప్లాస్టర్ వేసుకొని కూర్చో తల్లి, 1 సంవత్సరం పాటు. నీ పిల్లకి అర్థం అయ్యింది, మీ అమ్మాయి చూసుకుంటది. నాన్న మీకు అర్థం అవుతుందా? మీ నాన్న ఇంతే. చూద్దాం ఆయన ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆయన ముందు ప్రూవ్ అవని ఒక 6 నెలల సంవత్సరం అంటున్నా. ఈ లోపు ఇవ్వడం మళ్ళీ అంతా అడిగేస్తుంటే కుదరదు కదమ్మా. ఆయనకి బయటికి వెళ్ళిన మనిషికి మీకెంత ఉంటే మీ కష్టాలు మీకున్నాయి. ఈ రోజున కావాలని వచ్చింది మీరు. ఆయన బతులాడుతున్నాం, ఆయన కూడా అవునండి నా భార్య పిల్లలు అంటున్నాడు. మైనస్లు ఉన్నాయి. నేను ఇప్పటికిప్పుడు కూర్చొని 5 hours లో ఇవన్నీ క్లియర్ చేయలేను కదా. సార్ ఆ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. సార్ మీ ఆవిడ ఒక ఎలిగేషన్ వేసింది, ఏమనంటే కొడుతున్నాడు, తిడుతున్నాడు, బెదిరిస్తున్నాడు అండి అని. అవును మేడం. నేను ఇప్పుడు మీ వైపు మాట్లాడుతున్నా. మీరు మేడం నాకు హెల్ప్ చేయండి అనకుండానే రమ్య గారు మీకు 5,000 చేతి ఖర్చులకి ఇస్తున్నారు. మీరు సంపాదించిన దాంట్లో తీసుకోవడం మీ హక్కు అని. అప్పుడే మీకు అర్థం అవ్వాలి రమ్య గారు లేడీస్ తప్పు చేసినా జెంట్స్ తప్పు చేసినా కరెక్ట్ మాట్లాడతారు అని. అర్థమైందా? ఆవిడ నన్ను కాపాడండి మేడం అని వస్తే నేను మీకు కూడా ఆలోచించాను. ఇక్కడ మీరు ఈ రోజు మాట్లాడినవన్నీ నిజాయితీగా ఉన్నాను అని ఒక 1 year ప్రూవ్ చేసుకోండి సార్. ఆవిడకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆవిడ అన్ని నరకాలు పడిపోయి ఉంది కాబట్టి నమ్మట్లా. మీరు కరెక్టే, ఓకే ఈ రోజు ఇక్కడ జరిగిన సెటిల్మెంట్ ప్రకారం నా భర్త మారాడు అని ఆవిడకి ఒక 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు. మిమ్మల్ని మీ అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది. ఆ పిల్ల చెప్పిందంటే ఈవిడ నమ్ముతుంది. ఎందుకంటే నేను అందుబాటులో ఉండకపోవచ్చు వీళ్ళకి. మరీ కష్టం వచ్చినప్పుడు మా వాళ్ళకి కాంటాక్ట్ అయితే మళ్ళీ మేము ఏం చేయాలనేది హెల్ప్ చేస్తాం. మనం ఫెయిల్ అవ్వలేదు అని చెప్పి దయచేసి ఆవిడకి ఆ నమ్మకం కలిగించండి సార్. చెయ్యేసి ఇక్కడ నుంచి కొట్టను తిట్టను మనం అనుకునే చెయ్యేసి చెప్పండి సార్.
నాకు సామాన్య చంపేదానికి కోపం కూడా రాదు. చూసినాడు మేడం ఆ అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు వల్ల. ఇంక ఇవన్నీ మాట్లాడొద్దు నువ్వు. నిజంగానే. అమ్మ నువ్వు ఇక్కడ నుంచి పాత విషయాలు మాట్లాడను అనుకుంటేనే వెళ్దాం ఇక్కడ నుంచి, లేకపోతే ఇక్కడతో ఎపిసోడ్ క్లోజ్. నేను ఏదైనా మెల్లగా మాట్లాడతాను. మనం రేస్ అయినప్పుడు నా బైక్ రేస్ అయినప్పుడు నేనేం చేస్తాను? సార్ అలాంటి ఆవిడ అరుస్తుంటే ఆవిడ కొంచెం టైం పడుతుంది కదా, మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేయండి. మీ అమ్మాయి చూసుకుంటది అన్నాను. మీ అమ్మాయి చూసుకుంటది. ఈసారి మీ అమ్మాయి మీ పిల్లలు నాన్నని వెనకేసుకు రావాలి తప్ప రమ్య గారి దగ్గరికి, అమ్మని కాదు. ఓకే, అది మీరు ప్రూవ్ చేసుకుంటే మీ ఆవిడకి ట్రీట్మెంట్లు ఇప్పించి ఎలా చేయాలనేది మేము చూస్తాం. ఖచ్చితంగా ప్రూఫ్ ఆ నమ్మకం అసలు నేను నీ గురించి బాగా చూసుకుంటానని మీ ఆవిడ చెయ్యేసి చెప్పండి. తీసుకోమ్మా బాగా చూసుకుంటాను. చెయ్యి. అదేంటి నీకు వద్దా? మీ ఆయన వద్దా? వాళ్ళకి బిడ్డలకి తల్లికి తండ్రిగా నీకు హామీ ఇస్తున్నాడు, తీసుకో. ఇదేంటి ఇక్కడ? మీ గురించి వచ్చినాను మేడం. మేడం, నేను పర్ఫెక్ట్ గా ఉంటుందనేసి వచ్చినాను. ప్రామిస్ చెప్తాను నేను దేవుడి మీద ఎంత ఒక్క ఈ నిమిషం. పొద్దు ఆ దేవుడి దయ వల్లదా నేను ఇంత దూరం వచ్చింది. ప్రామిస్ గానే ఆ ఇది మేడం మీకు 90% మీకు నచ్చకపోవచ్చు కానీ ఈ సెటిల్మెంట్ కరెక్ట్. అతను మాట్లాడేదంతా ఈ పొద్దు 7 మాట అన్నాడంటే వెనకబోయి ఇంకొక పని చేస్తాడు. 7 మాట అమ్మా ఇది ఓకే అయితే ప్రొసీడ్ అవ్వండి. మీ అమ్మాయికి అదే చెప్పా. ఏనానా ఇది ఓకే అయితే చూడండి, లేదా మీరు లీగల్ గా వెళ్ళిపోండి. ఇప్పుడు మనిషి కావాలని అడిగింది నువ్వు, నేనేం చెప్పా? వద్దు వదిలిపడే లీగల్ గా వెళ్ళు, జైలుకి పంపిద్దాం అన్నా. లేదు మేడం మా ఆయన నాకు ఇదే అదే అని అడిగి ఆయన ముందు అలా మాట్లాడతావేంటి? ఆయన ముందు ఆయనతో ప్రేమగా మాట్లాడాలా. ఆయన వెనకాల ప్రేమగా మాట్లాడే ఉపయోగం ఏముంది? నీ ప్రేమ గురించి ఆయనకి తెలియదు కదా. తెలుసు, అన్ని చెప్పినాను మేడం నేను. చెప్తాను. నువ్వు చిన్నగా మాట్లాడు. కూడా నేను కాక పిల్లలు అమ్మా ఒకటి ఇక్కడ మేజర్ ప్రాబ్లం, నువ్వు చిన్నగా మాట్లాడు, అసలు మాట్లాడొద్దు. ఇప్పుడు ఏదైనా అడగాలంటే పిల్లల ద్వారా మాట్లాడు. ఎన్నో సంవత్సరాల ప్రాబ్లం ఇప్పటికిప్పుడు సెటిల్మెంట్ అవుతుందని అనుకోకపోయినప్పటికీ ఇద్దరు మారాలనుకొని ఇక్కడ దాకా వచ్చారు. మన వంతు ప్రయత్నం మనం చేసాం. సుమన్ టీవీ వాళ్ళకు కూడా ఈ ఎపిసోడ్స్ ఇంత సక్సెస్ఫుల్ గా పిలుచుకొచ్చి మాట్లాడి ఇవన్నీ చేసినందుకు మనం ధన్యవాదాలు చెప్పాలి ఒక రకంగా. పిల్లల పెళ్లిళ్ళ వరకు కూడా అతను జాగ్రత్తగా ఉంటాడని ఆశిద్దాం. ఇన్ కేస్ ఏమీ లేకపోయినా ఆవిడకి లీగల్ గా వెళ్ళడానికి 100% రైట్స్ ఉన్నాయి. వీళ్ళ కాపురు ఇంకా నుంచి చాలా బాగుండి పిల్లలు కూడా మంచి దారిలో ఉండి వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలని ఆశిద్దాం.